गजानम्बूतगणासेवितं कपितजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमा विघ्नेश्वरपादपङ्कजं गणानात्वं गणपतिं हवामहे कविं कवीनपुत्रस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणसुतानुष्ठन्नोति विश्रीसाधनं महागणाधिपतये नमः। श्री शंभुलिंगेश्वर स्वामिन्ये नमः। ओं शांभवी माताय नमः। ओं ब्रह्मरांबा समेत मल्लिकार्जुन स्वामिन्ये नमः। हरवों पूर्वे सर्वलोकानां विशजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। वागर्धाव संवृत्त वागर्तो प्रतिपत्ते जगतो पितरो वंदे पार्वती परमेश्वरं। పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం చేస్తూ పవిత్రమైనటువంటి వినాయక చతుర్థి పర్వదినాన మండలంలో గల కారుమంచి గ్రామంలో ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ముందుగా సంతోషపడుతున్నా. మనకు శాస్త్రం ధర్మం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంది. అసలు శాస్త్రం ఉండేదే ధర్మాన్ని నిలబెట్టడానికి. ఈ ధర్మం అంటే మనకి సంస్కృతంలో ఒక మాట ఉంది. దీనికి అర్థం ఏంటంటే దారయేతి ఇతి ధర్మ అని ఒక మాట ఉంది. అంటే ఏదైతే ఆచరణ యోగ్యంగా ఉంటుందో, ఏదైతే మనం ఆ కార్యక్రమాలని చేసి మనం ఐహికంగాను మోక్షపరంగాను అభివృద్ధి సాధిస్తామో అటువంటి ఆచరణ యోగ్యమైన దాన్ని మనం ధర్మం అని చెప్తున్నాం. ఇలాగా మనకి చాలామంది చెప్తూ ఉంటారు సనాతన ధర్మం అంటారు. సనాతనము అంటే ఆతనము, శాశ్వతమైనది, ఎప్పటికీ మారనిది, సత్యం వలె నిర్మలమైనది ఏదైతే ఉందో దాన్ని సనాతనం అంటాం మనం. ఈ సనాతనం అనేది ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ తెలియదు. అంటే లెక్కకు దొరకనంత కాలం వరకు నుంచి ఈ సనాతనం ఉంది. ఇటువంటి సనాతనాన్ని అవలంబించే ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు. ఈ సనాతన ధర్మం అంటే శాశ్వతమైన, అందరూ ఆమోదయోగ్యమైన, అందరూ ఎటువంటి భేషజాలు లేకుండా పాటించదగ ఆచారాలు గల ధర్మం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ధర్మం అనేది దేశాన్ని కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ఏకాదశి తిథి నాడు ఎవరైనా ఉపవాసం ఉంటారు. ఎందుకంటే శాస్త్ర సమ్మతంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే దేహంలో చాలా మార్పులు జరుగుతాయి. అంటే ఈ 14 దినములు ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే కడుపులో ఉన్నాయో అవి విషతుల్యం కాకుండా వాటిని బాగా బయటికి వేసే ప్రక్రియ జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు ఏకాదశి నాడు ఉపవాసాన్ని పాటిస్తావు. ఏకాదశి నాడు ఉపవాసం పాటించడం ధర్మం అయితే, ద్వాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నాన పూజాది కార్యక్రమాలు ముగించి సుష్టుగా భోంచేయడం కూడా ఈ విధిలో ఒక భాగం. అప్పుడు ద్వాదశి నాడు భోజనం చేయడం ధర్మంగా మారుతుంది. మరి నిన్న ఉండే ధర్మం ఈ రోజుకి వచ్చే లోపల ఎందుకు మారింది అంటే కాలాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. సనాతనమైన ధర్మం అంటే ఎప్పటికీ మారనిది. అంటే ఇటువంటివి ఎన్నో మనకి ఎత్తు పల్లాలు చూసిన ధర్మం, మంచి ఎటువైపు ఉంటే అటువైపుకు ప్రయాణించేదే ఈ ధర్మం. ఇక మనకి మనిషికి ఒక ధర్మం ఉంటుంది, పశువుకు ఒక ధర్మం ఉంటుంది. మనం భూమికి నిటారుగా పెరిగే వాళ్ళని మనిషి అంటాం మనం. అంటే కొన్ని జీవాలు భూమికి నిటారుగా పెరుగుతాయి, కొన్ని జీవాలు భూమికి అడ్డంగా పెరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక కుక్క తీసుకోండి, లేదా ఒక పంది తీసుకోండి, లేదా ఇంకొక గుర్రం తీసుకోండి. అవి భూమికి వాటి వెన్నుముక అడ్డంగా ఉంటుంది. వాటిని తిర్రిక్కులు అంటారు సంస్కృతంలో. అంటే భూమికి వెన్నుముక ఏదైతే అడ్డంగా పెరుగుతుందో దాన్ని తిర్రిక్కులు అని చెప్తాం మనం. వీటి ధర్మం వేరే, మనిషి ధర్మం వేరే. వీటికి మనిషికి అన్ని దేవుడి సృష్టి అయినప్పుడు మరి ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది? భేదం ధర్మాన్ని పాటించే దాంట్లో వచ్చింది. ఇంతకు మునుపు చెప్పినట్టు ధర్మం ఏదైతే నిన్ను ఇహంగాను పరంగాను నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుందో దాన్ని మనం ధర్మం అని చెప్పుకున్నాం. ఇలాగా మనకి
పశువుల ధర్మం ఏముంటుందంటే కేవలం 5 లక్షణాలు ఉంటాయి పశువుకి. వాటిలో ముఖ్యమైనవి ఆకలి, దాహం, కామం, నిద్ర, క్రోధం. వీటి అన్ని అంశాలు మనిషిలో కూడా ఉన్నాయి. ఇవి చేసే ఈ పశు ధర్మంలో ఏమైతే 5 అంశాలు ఉన్నాయో అవన్నీ మనిషి ధర్మంలో కూడా ఉన్నాయి. కాకపోతే మనిషికి ఇది కాకుండా మరి ఒక ధర్మం ఉంది, ధర్మాచరణ అనే ధర్మం ఉంది. ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకున్నామనుకోండి, లేదా ఈ ప్రవచనంలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం లేదా మంచి ఉదాహరణ చెప్పి తెల్లవారుజామున లేచి పూజ పునస్కారాలు చేసుకుంటే దేహానికి ఒక కాస్మిక్ ఎనర్జీ వచ్చి మనిషి ఆరోగ్యంగా ఉంటాడని నేను చెప్పాను అనుకోండి. ఈ విన్న 10 మందిలో ఎవరైనా ఒక్కరు దాన్ని పాటించారనుకోండి, ఆయన ధర్మాచరణలో ఉన్నట్టు మనం లెక్కేస్తాం. అంటే విన్నది విన్నట్టు కాకుండా ఆచరణ యోగ్యంగా ఎవరైతే మార్చుకున్నారో ఆయన్ని ధర్మాచరణలో ఉన్న వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. అది కేవలం ఒక మనిషి మాత్రమే చేయగలడు. ఇక మనకి యజ్ఞయాగాదులు చేయాలంటే చాలామందికి తెలియని విషయం అంటే బ్రహ్మచారులు యజ్ఞయాగాదులకు యోగ్యత ఉండదు. వాళ్ళకి ఒక బ్రహ్మచారి యజ్ఞం చేయడానికి లేదు. మరి వాడు యజ్ఞం చేయాలంటే వాడికి ఉండే అర్హత ఏమిటి? యజ్ఞం అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక ధర్మ కార్యం. యజ్ఞం చేస్తే ఏమవుతాయి, దాని నుంచి దేవతలు వచ్చి హవిస్సులు పట్టుకొని వెళ్ళి ఈ ప్రకృతిలో టైంకి మనకి వర్షాలు, దాని ద్వారా పశు సమృద్ధి కానీ వృక్ష సమృద్ధి కానీ ఇవన్నీ పుష్కలంగా ఉండి ఈ దేశం, ఈ ప్రపంచం యావత్తు సమృద్ధిగా ఉంటుందనడానికి యజ్ఞయాగదులు చేస్తారు. అంటే మనం ఇచ్చే హవిస్సులతో ఆ దేవుళ్ళు తృప్తి చెంది ఆ భూమిని పుణ్యభూమిగా మార్చి దానికి ఏమేమి కావాలో అవన్నీ ఇవ్వగలుగుతారు. అందుకే యజ్ఞయాగాదులు ఎంత క్లిష్టకర సమస్యలైనా దాన్ని పరిష్కారం ఉందనేది శాస్త్రాలు ముందు నుంచి మనకు చెప్తున్న విషయమే. మరి ఇటువంటి యజ్ఞాలు చేయాలంటే ఒక బ్రహ్మచారి చేయడానికి యోగ్యత, అర్హత లేదు. వాడు ఏం చేయాలంటే వాడు సంసారిగా మారాలా, వివాహం చేసుకోవాలా. వివాహం చేసుకున్న తర్వాత తన భార్యని ఎడం పక్క కూర్చోబెట్టుకొని కుడివైపు తాను కూర్చొని ఈ యజ్ఞ హోమాది కార్యక్రమాలు నిర్వహించాలి. మరి పతిని చూడండి, పతిని ఎక్కడ ధర్మపతి అని చెప్పరు, కానీ భార్యని ధర్మపత్ని అని అంటారు. ఎందుకు? ఇక్కడ ఎప్పుడైతే ఒక వ్యక్తి ముందు నుంచి ఉన్నాడు బ్రహ్మచారిగా, వాడికి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అర్హత లేదు, యోగ్యత లేదు అనికి, ఇప్పుడు వాడిని ధర్మాచరణకు నిలబెట్టడానికి ఎప్పుడైతే వివాహం జరుగుతుందో ఆ భార్య వచ్చేసి ఎడం పక్క కూర్చున్న తర్వాత వాడికి ఆ అర్హత వచ్చేస్తుంది యజ్ఞయాగాదులు చేయడానికి. అంటే ధర్మాచరణ చేయడానికి లేదా ధర్మకార్యాన్ని చేయడానికి ఏ భార్య అయితే తాను కారణభూతంగా ఉందో ధర్మకార్యాలకు ఆమె కారణంగా ఉంది కాబట్టి ఆమెని ధర్మపత్ని అని చెప్పారు. అందుకే యజ్ఞయాగాదుల్లో ధర్మానికి అంతటి విశిష్టత కలిగింది, ఆడవాళ్ళకి కూడా అంతటి మేలు స్థాయి కలిగించింది మన ధర్మం. ఇలాగా ఒకవేళ మనకు తెలుసు చాలామంది దేవతలు కూడా ఉన్నారు. మనుషులు, దేవతలు, రాక్షసులు, ఈ 3 రకాలుగా. మనుషులు మనలోనే ఉన్నాము, మనం మనుషులమే. దేవతలు అంటే పుణ్యకార్యాలు చేసి పుణ్యలోకాల్లో ఉంటారు, వాళ్ళు దేవతలు. ఎవరికి తెలియని విషయం ఏమంటే దేవతలు కూడా వారి వారి పుణ్యం ఎప్పుడైతే తగ్గిపోతుందో వాళ్ళు మళ్ళీ భూమండలం మీదకి పడవేయబడతారు. అంటే వాళ్ళు మళ్ళీ మనిషి జన్మ తీసుకుంటారు. ఎందుకు అలాగంటే వాడు చేసిన పుణ్యరాశి ఎప్పుడైతే తగ్గిపోతుందో వాడు మళ్ళీ జీరో బ్యాలెన్స్కి వచ్చేస్తుందో వాడు చేసిన పుణ్యం, అప్పుడు మళ్ళీ భూమి మీద పడతాడు, మళ్ళీ మనిషి జన్మ ఎత్తుతాడు. అప్పుడు గనక ఆయన మళ్ళీ పుణ్యం చేస్తే దేవత అవుతాడు, కాకపోతే మానవుడుగానో లేదా ఇంకో తిరుక్కుగానే పుడతాడు. ఇలాగా మనకి మనిషి జన్మరాహిత్యానికి ప్రయత్నం చేస్తూ ఉండాలనేది మనకి శాస్త్రాలు చెప్పే విషయం. జన్మరాహిత్యం అంటే ఏమిటి? ప్రతి మనిషి పుడుతున్నాడు, అన్నీ అనుభవిస్తున్నాడు, జరామరణాలు అంటే వృద్ధాప్యాన్ని తీసుకుంటాడు, చివరికి మరణిస్తాడు. ఇది అందరి జీవితంలో తూచా తప్పకుండా ఈ ఏదైతే కర్మాన్ని అనుసరించే బట్టి అవి ఖచ్చితంగా జరిగే కొన్ని విషయాలు. ఇవి కాకుండా మనిషికి జన్మమే లేకుండా మనం ఈ జన్మ చాలు, ఈ జన్మతోనే నేను మళ్ళీ ఇంకొక జన్మ కాకుండా జన్మరాహిత్యాన్ని పొందాలని అనుకుంటే అప్పుడు వాడు చేయాల్సింది ఈ ధర్మాచరణ, పుణ్యం చేయాలా, పుణ్య కార్యాలు చేయాలా. తద్వారా వాడికి మోక్షం వస్తుంది. మోక్షం అనేది చాలామంది అనుకున్నట్టు చాలా ఈజీగా చెప్పేస్తుంటారు. ఎక్కడైనా పోతే ఆ భగవంతుడిని కోరినానప్ప మోక్షం ఇస్తే చాలు.
కొందరు ఋషులు కొన్ని వందల సంవత్సరాలు కూడా హిమాలయాల్లో ఉంటే ఇప్పటికీ కూడా మోక్షం పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మోక్షం ఎందుకంత సంక్లిష్టమైన మోక్షం అయింది అంటే ఆ మోక్షం అనేది అంతటి తీక్షణంగా ఉంటుంది, అంత సులభంగా అందరికీ వచ్చేది కాదు. ఎందుకంటే నువ్వు పుణ్యం ఎక్కువైపోతే నిన్ను దేవతగా పైన పెట్టి మళ్ళీ పుణ్యరాశి తగ్గిన తర్వాత నిన్నుకి కిందికి తోసేసేది ఒక ప్రక్రియ అయితే, ఈ ఎప్పుడైతే జన్మరాహిత్యాన్ని మోక్షాన్ని పొందుతావో ఆ మోక్షానికి ఒకసారి వెళ్ళి నువ్వు దేవుడి పాదాలు చేరిన తర్వాత మళ్ళీ నీవు జనన మరణ చక్రాల్లోకి రాకుండా ఉండడం. ఇది ఇలా రాకుండా ఉండాలంటే నీవు నీ స్థాయి పుణ్యకార్యాలు ఖచ్చితంగా చేసి తీరాలి. ఇక మనకి ఈరోజు ముఖ్యమైన విషయం గణాలకు అధిపతి అయినటువంటి గణపతి గురించి మనం విశేషంగా ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గణపతి అంటే గణాలకు అధిపతి అని. గణాలలో చాలా రకాలు ఉన్నాయి. విఘ్నాలకు సంబంధించిన గణానికి ఈయన అధిపతి. అంటే ఏ దేవుణ్ణైతే నువ్వు కొలుస్తావో ఆయన నీ దారిలో ఏ అడ్డంకులు రాకుండా ఏ విఘ్నాలు రాకుండా కాపాడుతాడో, అంటే విఘ్నాలు అనే సెక్షన్కి ఆయన గణాధిపతి అయినాడని. గణాలలో చాలా రకాలు, ఈయన విఘ్నాలకు గణాధిపతి అయినందుకు ఈయన్ని మనం మచ్చిక చేసుకుంటే మన దారి సాఫీగా సాగిపోతుంది, ఎటువంటి విఘ్నాలు జరగవు అనేది మన శాస్త్రాలు మనకి చెబుతున్న విషయం. ఆయనకుండే ముఖ్యమైన పేర్లలో వక్రతుండ అనే మాట ఉంటుంది. దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఆయన తొండాన్ని ఎప్పుడు నిటారుగా పెట్టిండాడు. గణపతి ఫోటోలు చూడండి, ఏదో ఒక పక్క వంకరగా తిరిగి ఉంటుంది. అలాగా ఈ వక్రతుండం అంటే ఏదో ఒక ముడుచుకొని ఉన్న తొండం అని ఒక అర్థం వస్తుంది. రెండోది ఏమంటే ఎప్పుడైనా ఒక జీవితం సాఫీగా సాగిపోతుందంటే మనం ఏమంటాం, అబ్బా జీవితం ఏదో సాఫీగా సాగిపోతుంది. మరి సాఫీగా లేనిదంటే ఏదైనా అడ్డంకులు ఉంది అని అర్థం. వక్రతుండ అనే దానికి ఇంకొక కవి చెప్పిన భాష్యం ఏమంటే, ఎప్పుడైతే నీ జీవితం సాఫీగా సాగిపోతుంటుందో కొన్ని వక్రాలు వస్తాయి. వక్రాలు అంటే అవరోధాలు. అవరోధాలు అంటే విఘ్నాలు, అంటే అడ్డంకులు. ఏదైనా ఒక కార్యం చేయాలనుకుంటే ఆ కార్యం జరగకుండా ఏదో ఒక విషయంలో అడ్డంకి వస్తానే ఉంటుంది. అప్పుడు అటువంటి విఘ్నాలను, అటువంటి వక్రాలను ఆయన తుండ అంటే సంస్కృతంలో కట్ చేయడం అంటే గొడ్డలి వేటు వేయడం అన్నమాట. అటువంటి సాఫీగా జరిగే కార్యక్రమాలు ఏమన్నా విఘ్నాలు వస్తే అటువంటి విఘ్నాలని ఆయన గొడ్డలితో నరికి పక్కన పారేసి చక్కగా నీ పని నువ్వు చేసుకుంటూ పోవడానికి ఉండే ఒక దేవుడు. అందుకే ఆయనకి వక్రతుండ అనే పేరు గణపతికి వచ్చిందనమాట. ఇక ఆయన జననం కాడ నుంచి ఆయన తీరు తెన్నులు విఘ్నేశ్వరుడివి అన్నీ విచిత్రంగా ఉంటాయి. చూడండి, మమకారం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక తల్లి ఒక బిడ్డకి చూపించేది మమకారం. దానికి ఆమె దాని నుంచి ఆపేక్ష ఏదీ లేకుండా తన బిడ్డ బాగుండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అటువంటి మమకారం ఎక్కువ ఉండే జీవులలో మనకి ఏనుగు ముఖ్యంగా ఉంటుంది. అందుకే చూడండి, ఎప్పుడైనా ఒక తల్లి బిడ్డని ఎక్కువగా ప్రేమగా చూసినా, లేదా ఏదో ఒక వ్యక్తి ఎవరినో ఒకరిని మమకారంతో చూసినా ఏనుగు మమకారం అండి అంటారు. ఎందుకంటే అది మమకారం నుంచి దూరంగా జరగదు. అది ఒక సెంటిమెంట్గా తీసుకునేందంటే ఒక ఏనుగు అంత ఈజీగా వదిలిపెట్టదు. అది దానికి ఉండే గుణం. ఈ ఎప్పుడైతే మమకారం ఎక్కువ ఉంటుందో ఆ ఏనుగులు కూడా ఒక సమూహంగా అడవిలో తిరిగేటప్పుడు ప్రమాదవశాత్తు ఏదైనా ఒక ఏనుగు గనక చనిపోయింది అనుకోండి, ఆ మిగతా ఏనుగులంతా ఆ చనిపోయిన ఏనుగు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటికి చనిపోయిన ఏనుగు మీద ఉండే ఒక మమకారం, ఇది ఇప్పుడు కాకపోతే ఇంకా సేపటికి లేస్తుందేమో అనే ఒక ఆశతో ఆ ఏనుగులన్నీ దాని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఆ దేహాన్ని మధ్యలో నుంచి తీసి ఇంకొక దగ్గర పెట్టేంత వరకు అవి ఇలాగే కంటిన్యూ తిరుగుతూనే ఉంటాయి. మమకారానికి ఒక ఉదాహరణ ఈ ఏనుగుల సమూహం. ఏనుగు ఎప్పుడు ఒంటరిగా తిరగచ్చు అండి. ఒక సింహం ఒంటరిగా తిరుగుతుంది, ఒక పులి సింగిల్గా తిరుగుతుంది. ఏనుగు మాత్రం మామూలుగా ఎప్పుడు సింగిల్గా తిరగదు. ఒక్క మగవి తప్పితే ఆడవి ఎప్పుడు ఒక సమూహంలోనే ఉంటాయి. తన కుటుంబంతోనే ఉంటుంది, తన పిల్లలతోనే ఉంటుంది. దానికి మమకారం ఎక్కువ. గణేశుడికి కూడా ఎప్పుడైతే భక్తుడి మీద ఒక ప్రేమ కుదురుతుందో ఆయనకి కూడా ఆ భక్తుల మీద మమకారం ఎక్కువగా ఉంటుందని చెప్పడానికి శాస్త్రంలో ఆయనకి గజాననుడు అంటే వినాయకుడి తల అమర్చబడింది అని చెప్తుంది శాస్త్రం. అంటే గణపతితో ఎవరైనా ఒక స్పెషల్ అటాచ్మెంట్లోకి వెళ్ళినారనుకోండి, ఆయన
అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటాడని చెప్పడానికి ఆయనకి మమకారంతో కూడిన ఏనుగు తలని జత చేశారు అని మనకి ఈ శాస్త్రాలలో తిరుగుతుంది. మరి ఈ ఏనుగు తల ఒక మనిషికి రావడానికి కలిగిన విశేషమైన సందర్భాలు ఏమున్నాయి, ఎందుకు అలా ఒక వ్యక్తికి, ఒక మానవుడికి ఒక ఏనుగు తల జోడించాల్సి వచ్చిందనడానికి మనకి పురాణాలలోకి వెళితే పార్వతీదేవి కూడా ఒకసారి ఇంతమంది బిడ్డలున్నా తనకంటూ ఒక బిడ్డ సొంతంగా ఉంటే బాగుంటుంది అనే ఒక మమకారం ఆమె ఆలోచనలో పుడుతుంది. చెప్పినాను కదా, ఎప్పుడైతే ఒక మనిషి మమకారానికి లోనవుతాడో వాడు దానికి ఒక పాశానికి బంధింపబడతాడనమాట. అంటే భార్య పిల్లలు అనే ఒక పాశానికి మనం కట్టబడి ఉన్నామనుకోండి, దాన్ని తెంపుకోవాలంటే చాలా కష్టమైన విషయం. అటువంటిది జగన్మాత అయిన పార్వతీదేవికి ఒకసారి తాను కూడా అందరి బిడ్డల్ని చూస్తున్నాను కానీ తనకంటూ సొంతంగా ఒక బిడ్డ లేదే, అటువంటి బిడ్డ ఉంటే నాకు కూడా బాగా చూసుకునేవాడు, నన్ను కూడా ప్రేమతో చూసుకునేవాడు అని ఒక ఆశ కలిగి ఆ ఆలోచనల ద్వారా ఆమె స్నానానికి ముందు తన ఒంటి మీద ఉండే మట్టిని తీసేసి దాన్ని ఒక ఆకారంగా మలుస్తుంది. ఒక సుందరమైన బాలుడి యొక్క ఆకారాన్ని మలిచి అది చాలా అందంగా ఉండడం చూసి దానికి ప్రాణం పోయాలని చెప్పే ఆలోచనతో సంకల్పం చేసి తన శక్తి ద్వారా ఆ బొమ్మకి ఆమె ప్రాణం పోస్తుంది. అలాగా గణేశుడు తన జీవితాన్ని పొందుతాడు. అక్కడ అమ్మ సంకల్పం చేత ఈ విఘ్నేశ్వరుడు జన్మించాడు. ఇప్పుడు పుట్టిన తర్వాత ఆ అబ్బాయిని తీసి అంటుంది, ఒరే నాయనా, నేను ఇలాగా స్నానానికి వెళుతున్నాను, ఎవరైనా వస్తే లోపలికి వదలొద్దు, ఇది నా ఆంతరంగిక మందిరం, ఎవరైనా రాని అక్కడ వాకిలి దగ్గరే వాళ్ళని నిగ్రహించు అని చెప్పి ఒక ఆయుధాన్ని సృష్టించి ఆ వినాయకుడి చేతికిచ్చి ఆమె స్నానాల గదిలోకి వెళుతుంది. చాలా రోజులు తపస్సులో ఉన్న పరమేశ్వరుడు పార్వతీదేవిని కలవడానికి అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ద్వారానికి అటు ఇటు తిరుగుతున్న ఈ బాలకుడిని చూసి ఎవరో కుర్రవాడు అనుకుని లోపలికి వెళ్ళబోతే ఆ కుర్రాడు తన కర్రతో దారికి అడ్డం పెట్టి ఎవరు నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదు అంటాడు. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, బాలక, నీకు నా గురించి తెలీదు, నేను ఎవరైతే లోపల ఉందో ఆమెకి భర్తని, స్వయానా భర్తని, నువ్వు నన్ను నిగ్రహించరాదు, పక్కకు తప్పుకో అని చెప్తాడు ఆయన. ఆ అబ్బాయి ఏమంటాడు, నీవెవరే కావచ్చు నాకు తెలియదు, అమ్మ చెప్పిన శాసనం ప్రకారం నేను ఎవరిని లోపలికి వదలకూడదు, నేను వదలను అని చెప్తాడు. ఇలాగా బుజ్జి మాటలతో ఉండే ఆ కుర్రాన్ని ఆ పరమశివుడు ఎంతసేపు పాపం తన మాటలతో ఏమార్చడానికి చూసినా ఆ కుర్రాడు చాలా కఠినంగానే అమ్మవారి మాటలు, అమ్మవారి శాసనాన్ని శిరసా వహిస్తూ ఉంటాడు. ఇది జరిగిన తర్వాత ఇక చెప్పి వేసారిపోయి పరమశివుడు తాను కోపోద్రిక్తుడై తన త్రిశూలంతో ఆ కుర్రవాడి తలను వేరు చేసేస్తాడు. ఎప్పుడైతే తేరు చేసి మొండం వేరే తల వేరే పడిపోతుందో పార్వతీదేవి అక్కడికి వచ్చి ఆ సన్నివేశాన్ని చూసి పాపం చాలా బాధతో ఏడవడం మొదలు పెడుతుంది. నేను ఎంతో ప్రేమతో మమకారంతో చేసుకున్న ఈ ఆకారాన్ని వధించింది ఎవరు అని అడుగుతుంది. అప్పుడు పరమశివుడు చెప్తాడు, నేనే చెప్పాను, నేనే చంపేశాను ఆ కుర్రాన్ని, నన్ను లోపల వదలడానికి ఎక్కడికి ఒప్పుకోలేదు, అందుకే ప్రాణం తీయాల్సి వచ్చింది. అప్పుడు ఆమె చాలా కోపదృక్తురాలై కాళీ స్వరూపంగా మారుతుంది. ఆహా, నేను పెంచుకున్న బిడ్డని చంపేస్తారా, ఈ నా కొడుకే లేకపోతే ఈ సృష్టి ఉండడానికి వీల్లేదని ఆమె చాలా కోపదృక్తురాలై ఈ అతలాకుతలం చేసే ప్రక్రియలో ఉండగా శివుడు, విష్ణువు, బ్రహ్మ ఈ ముగ్గురు కలిసి ఆమెని ఒక విన్నపం చేసుకుంటారమ్మా, నువ్వు ఆగ్రహించకు, చనిపోయిన నీ కొడుకుని మళ్ళీ బ్రతికిస్తాము, ఆయనకు మళ్ళీ జీవం తెస్తాము, నువ్వు శాంతించు అని. ఇక్కడ మొండెం రెండు వేడు చేయబడింది, తల ఒక పక్క పడింది, మొండెం ఒక పక్క పడింది. అప్పుడు శివుడు అంటాడు, నేను వీడిని బతికిస్తాను, కాకపోతే ఒక చిన్న రూల్ ఉంది దీనికి ఒక గజం యొక్క తలను పెట్టాలి, ఈ తీసిన తలని పెట్టడానికి లేదు, అందుకే వేరే తలను పెట్టాలా. మరి తలను పెట్టాలంటే ఏ తలను పెట్టాలా, దీని గురించి చర్చ జరిగేటప్పుడు ఆ పరమశివుడు చెప్తాడు, తన ప్రమద గణాలలో ముఖ్యుల్ని పిలిచి ఎవరైతే ఉత్తరం దిక్కుగా తలపెట్టి పడుకున్న ఏ జీవి దొరికినా కూడా దాన్ని తల తుంచేసి తెచ్చి ఈ దేహానికి అతికించండి అని చెప్తాడు. అలా చెప్పిన వెంటనే ఈ గణాలలో ముఖ్యులు అటువైపు వెళ్ళగా ఉత్తర దిక్కుకి ఒక తెల్లటి ఏనుగు అవతలి వైపుకి తల పెట్టుకొని పడుకొని ఉండడం చూసి దాని తలను కోసేసి తీసుకువచ్చి ఈ గణపతి యొక్క ముండానికి తగిలిచ్చి అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. మళ్ళీ అప్పుడు
ఆ విఘ్నేశ్వరుడు ఎవరైతే బాలకుడి రూపంలో చనిపోయాడో ఇప్పుడు ఏనుగు రూపంలో ఆయన మళ్ళీ పునరుజ్జీవనం పొందుతాడు. ఎప్పుడైతే అంతటి సుందరి మోము గల ఒక అబ్బాయి తల పోయి ఒక ఏనుగు తల వచ్చేసిందో పార్వతీదేవికి చాలా బాధ అయిపోతుంది. ఎంతో అందంగా మలుచుకున్న నా కొడుకుని తీసేసి ఇటువంటి ఆకారాన్ని ఇచ్చినావే, ఒక పక్క ఏనుగు కాదు, ఒక పక్క మనిషి కాదు, ఇటువంటి రూపాన్ని తల్లి అని నేనే నిగ్రహించలేకపోతున్నాను చూడడానికి, ఇక ప్రపంచం ఎలా చూస్తారో నా కొడుకుని. ఆమె బాధను చూసి అప్పుడు వచ్చిన పెద్ద మనుషుల్లో బ్రహ్మ విష్ణు ఇద్దరు ఒక్కొక్క వరాన్ని ఇస్తారు. అప్పుడు బ్రహ్మ చెప్తాడు, అమ్మా నీ కొడుక్కి కామరూప విద్యని ప్రసాదిస్తున్నాను. ఆయన ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో వాళ్ళకు కనిపించేలాగా, వాళ్ళు ఏ రూపంలో అనుకుంటే ఆయన ఆ రూపంలో కనిపించేలాగా ఒక వరాన్ని నీ కొడుక్కి ఇస్తున్నాను. ఎవరు ఆ ఆకారాన్ని చూసి అసూయపడరు, అందరూ సంతోషపడతారు అని చెప్పేసి అప్పటి నుంచి మనకి గణేశులలో చూడండి, ఒక్క గణేశుడికి మాత్రమే వివిధ రకాల డిజైన్లు ఉంటాయి, వివిధ రకాల అలంకారాలు ఉంటాయి. ఏ అలంకారంలో పెట్టినా కూడా గణేశుడు అలా ఫిట్ అయిపోతాడు. దానికి కారణం ఏమి అంటే అక్కడ బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆ విద్య కారణంగా కామరూప వరంగా పొందిన గణేశుడు ఏ ఆకారంలో కూడా అందరికీ మంచిగా కనిపించే వరాన్ని అక్కడ గణేశుడు పొందుతాడు. ఇక గణాధిపత్యాన్ని పరమశివుడు ఇస్తాడు. ఇంతకు ముందు చెప్పినట్లు మనం ఎవరైతే విఘ్నాలు కలిగించే గణాలు ఉంటాయో ఆ గణానికి అధిపతిగా విఘ్నేశ్వరుడికి సర్వ హక్కులు ఇస్తూ శంకరుడు ఒక బిల్ పాస్ చేస్తాడు. అప్పటి నుంచి విఘ్నేశ్వరుడు ఏదైతే చూస్తాడో లేదా విఘ్నేశ్వరుడి చెయ్యి దేని మీద పడుతుందో ఆ విఘ్నాలన్నీ తొలగిపోయి సాఫీగా ఒక కార్యం జరిగేలాగా ఆ విఘ్నేశ్వరుడికి ఆ పరమశివుడు ఇచ్చిన పరమవరం ఈ విఘ్నాలు తొలగించడం. అప్పటి నుంచి మనం ప్రతి కావ్యంలోనూ లేదా ప్రతి పూజలోనూ మొట్టమొదటిగా మనం హవిస్సు ఇచ్చిన పూజ చేసిన శ్లోకం చెప్పిన ముందుగా మనం గణపతిని గురించి ముఖ్యంగా ప్రస్తావించుకుంటాం. ఇది ఈరోజు నిన్న మొన్న మొదలుపెట్టిన ప్రక్రియ కాదు. గణపతి పూజ గురించి పార్వతీ పరమేశ్వరుల వివాహ సమయంలో కూడా పురాణాల ప్రకారం మొదటి స్తోత్రం గణపతికే సల్లించినారు. అదేంటి వీళ్ళు ఇంకా పెళ్ళే చేసుకోలేదు, అప్పటి నుంచే గణపతి ఉన్నాడా అని ఒక సందేహం మనకు వస్తుంది. మనకి కాలగణలలో కల్పము అనే ఒక మాట వస్తుంది. ఇప్పుడు ఉండేది మనకి నడుస్తుండేది 28వ కల్పమైనటువంటి శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. మనం సంకల్పం చేసేటప్పుడు ఒక మాట చెప్తాం. భరతఖండే భరతవర్షే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్వేతవారాకల్పే వైవస్వతే మన్వంతరే కలియుగే ప్రథంపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్యే పశ్చిమ ప్రదేశే శివక్షేత్రే శ్రీ వీరభద్రావతారే అని మనం చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే భగవంతుడికి గూగుల్ మ్యాప్లో మనం ఇప్పుడు ఎలా జూమ్ చేసి చూసుకుంటామో అప్పుడు శాస్త్రంలో నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి పూజ చేస్తున్నావని ఆ భగవంతుడికి నీ లొకేషన్ని బట్టి పర్ఫెక్ట్గా చెప్పేస్తున్నావు. నువ్వు అంటే ఈ కల్పంలో ఉన్నాను, ఈ మన్వంతరంలో ఉన్నాను, ఈ మాసంలో ఉన్నాను, ఈ వర్షంలో ఉన్న ఈ ఋతువులో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అని భగవంతుడికి నువ్వు చెప్తావు. ఎందుకంటే నీ బోటి నా బోటి భక్తులు ఆయనకి చాలామంది చాలా రకాలుగా అప్లికేషన్లు పెడుతుంటారు. మనం కూడా పెద్ద ఆయన దగ్గరికి పోయినప్పుడు నేను కూడా వచ్చానండి పని మీద అని చెప్పడానికి ఈ సంకల్పాన్ని మనం చేస్తాం. అటువంటి 28వ శ్వేతవరాహ కల్పంలో మనం ఇప్పుడు ఉన్నాం. అంటే యుగ యుగాల్లోనూ ప్రతి కల్పంలోనూ విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఈ కల్పంలో మాత్రమే మనం ఆయన్ని ఈ ఏనుగు తలతో ఉండే గణేశుడుగా చూస్తున్నాము. ఇంతకు ముందు కల్పాల్లో కూడా గణేశుడు ఉన్నాడు, కానీ వేరే వేరే రూపాల్లో ఉన్నాడు. అంటే కాలానికి అతీతుడైనటువంటి శంకరుడు ఎలాగున్నాడో అలాగే శంకరుడితో పాటు విఘ్నేశ్వరుడు కూడా అన్ని కల్పాలలోనూ అన్ని యుగాల్లోనూ ఉన్నాడని చెప్పడానికి మనకి ఇది ఉదాహరణగా చెప్తాము. ఇక గణపతి వినాయక చతుర్థి, మనం యాక్చువల్గా వినాయకుడు అనేది ఒక సంస్కృతమైన పదం. మనకి దానికి చవితి అని వాడుతున్నాము, అది వికృతి నామం అవుతుంది. వినాయక చతుర్థి అని చెప్పడం చాలా పర్ఫెక్ట్ మాట. అంటే వినాయకుడు సంస్కృతం మాట కాబట్టి చతుర్థి కూడా సంస్కృతంలోనే పలికితే వినాయక చతుర్థి అనేది పర్ఫెక్టు. అది వ్యవహారంలో పడి వినాయక చవితిగా మారింది. వినాయక చతుర్థి, వినాయక చతుర్థి నాడు మనమందరూ చేయకూడని పని ఒక పని ఉంది, చాలా ముఖ్యమైనది, చాలామందికి తెలియనిది. ఆ రోజు
వినాయక చవితి నోడు తెలిసో తెలియకో చంద్రదర్శనం చేయకూడదు. చంద్రదర్శనం చేస్తే ఏమవుతుంది అంటే నీలాపనిందలు వస్తాయి. అపనిందలు అంటే చేయని దానికి కారణంగా మమ్మల్ని చూపించడం. ఇప్పుడు ఒక వస్తువు ఒక దగ్గర నుంచి పోయిందంటే ఆయన తీసుండడు, కానీ మనం అందరూ ఆయనే తీసుంటాడని అనుకుంటాం. అంటే ఆయన మీద అపనింద వేస్తున్నాం. నీలాపనిందలు అంటే ఇంకా బరువైన మాట, అది అపనిందల్లో ఇంకా లోతైన మాట నీలాపనిందలు అంటారు. ఒకసారి శ్రీకృష్ణుడు పాలు తాగదామని సంకల్పించి ఆ పాలను పితుకుతూ ఒక బిందె నిండా పాలు చంద్రుడిని ఎక్కడ చూస్తానో గణేష చతుర్థి నాడు అనుకొని ఒక గుడ్డని అడ్డం వేసుకొని ఆ పాలు పితికి చూసి ఆ పాల బిందెని తీయబోగా ఆ పాల బిందెలో చంద్రుడి ప్రతిబింబం కనిపిస్తుంది ఆయనకి. ఎప్పుడైతే చంద్రుడి బింబం కనిపిస్తుందో ఆయన అనుకుంటాడు చంద్రదర్శనం అయిపోయింది. సరే అయిపోతే అయిపోయింది. ఇంతకు మునుపు నారద మహర్షి రుక్మిణీదేవికి ఒక మాట చెప్పింటాడు, అమ్మా ఈరోజు వినాయక చతుర్థి ఉంది, ఈ చతుర్థి తిథి నాడు గణేశుడికి విశేషమైన పూజలు చేస్తే ఎటువంటి కార్యాలైనా నిర్విఘ్నంగా సాగిపోతాయి. ఆమె రుక్మిణి అంటుంది అప్పుడు, నా భర్తే త్రివిక్రముడు, 3 జగాలు మొత్తం విశ్వవ్యాప్తంగా వ్యాపించినటువంటి నారాయణుడే నా భర్తగా ఉన్నప్పుడు నేను మరి ఇంకొక దేవత ఉపాసన ఎందుకు చేయాలనే ఒక నిర్లక్ష్యంతో ఆమె గణపతి పూజ చేయదు. ఎప్పుడైతే ఆమె రుక్మిణీదేవి ఆ పూజను వదిలేస్తుందో ఇక్కడ శ్రీకృష్ణుడు ఎక్కడైతే ఈ పాల బిందెలో చంద్రదర్శనం చేస్తాడో ఇక్కడ 2 విపత్కర విషయాలు జరుగుతాయి. ఒకటి ఆమె పూజని నిరాకరించడం, రెండోది శ్రీకృష్ణుడు ఏదైతే నిషేధింపబడిందో వినాయక చతుర్థి నాడు ఆ చంద్రదర్శనం ఆయన ఒక పాల బిందెలో చూస్తాడు. ఇది ఒక పక్క జరిగింది. ఇంకొక పక్క సత్రాజిత్తు అనే ఒక రాజు ఉంటాడు. ఆయన యాదవ కులానికి చెందిన నిమ్నరాజుకి 2 కుమారులు, ఒక ఆయన సత్రాజిత్తు, ఇంకొక ఆయన ప్రసేనజిత్తు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఈ సత్రాజిత్తు పరమ నిష్ఠాగరిష్ఠుడు, సూర్యోపాసకుడు. అంటే సూర్యుడిని నిరంతరం ఆయన ఉపాసన చేస్తూ ఉంటాడు. మనసులోనూ తనువులోనూ ఎప్పుడూ సూర్యుని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎంతటి భక్తుడు అంటే ఆయన సత్రాజిత్తు, ఆ సూర్యుడు తనకు దేవుడుగా కాకుండా ఒక మిత్రుడుగా ఉంటాడు. అంటే సత్రాజిత్తుడికి ఒక మిత్రుడుగా మారిపోతాడు ఆ సూర్యభగవానుడు. ఒకసారి ఈయన చేసిన స్తోత్రానికి సంతోషించిన సూర్యభగవానుడు ఆయనకి ఎలాగైనా దర్శనం ఇవ్వాలని తన ప్రచండ రూపంతో ఉండే వృత్తాకారంలో ఉండే ఒక భవ్యమైన భయంకరమైన ఒక వెలుతురుతో అక్కడ ఆయన ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు సత్రాజిత్తు చేతులు కళ్ళకడ్డం పెట్టుకొని అంటాడు, స్వామి ఈ తాపాన్ని భరించలేకపోతున్నాను, నువ్వు మామూలు రూపంలో కనిపించు నాకే అని. అప్పుడు సూర్యుడు ఒక మానవ రూపంలో మనలాగే 2 చేతులు 2 కాళ్ళున్న ఒక స్వరూపంగా కనిపిస్తూ ఆయన అడుగుతాడు సత్రాజిత్తుకి ఏదైనా వరం కోరుకోమని అడిగితే, అప్పుడు సూర్యదేవుడి గొంతులో ఉండే ఒక మణి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఈ సత్రాజిత్తుకి. ఆయన అంటాడు, స్వామి నాకు సపరేట్గా కోరికలంటూ ఏం లేదు, నువ్వు ఇవ్వగలిగితే నీ గొంతులో ఉండే ఆ మణి నాకు ఇచ్చేసేయని. ఆ మణి పేరు శమంతకమణి. ఇది చాలా విశిష్టమైన మణి. ఇది ఒక రోజుకి దాదాపుగా 620 కిలోల బంగారాన్ని సృష్టిస్తుంటుంది. ఒకరోజు పెట్టిన చోటు పెట్టేస్తే నువ్వు అది మరుసటి నాటికి 620 కేజీలు సుమారుగా అది పుట్టించేస్తుంది. రెండోది, ఆ మణి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వర్షాలు సమృద్ధిగా ఉంటాయి, పంట పొలాలు పచ్చగా ఉంటాయి, రోగమారకాలు ఏవీ ఉండవు, అజ్ఞానం అనేది రానే రాదు. ఇటువంటి ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ శమంతక మణిని సూర్యదేవుడు సత్రాజిత్తుకి ఒక వరంగా ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే సత్రాజిత్తు ఆ వరాన్ని అంటే ఆ మణిని తీసుకుంటాడో దానిని గొంతులో వేసుకొని ఆయన రాజ్యంలోకి రాగానే ఆయన తీక్షణత ఎంత ఉంటుందంటే ఆ మణిని ధరించినందుకు ఆయన ముఖ వర్చస్సు కొన్ని వేల రెట్లు పెరిగిపోయి చూసేవాళ్ళు ఆయన నడుస్తూ వెళుతూ ఉంటే అందరూ అనుకుంటారు ఏదో దేవత భూమి మీద నడుస్తూ ఉన్నాడని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి అదే యాదవ కులస్తుడైన శ్రీకృష్ణుడి వరకు వస్తుంది.
అలాగా శ్రీకృష్ణుడి దగ్గరికి ప్రజలు వచ్చి, స్వామి ఆయన ఎవరో విచిత్రమైన వర్చస్సుతో వస్తున్నాడు, ఆయన దేవతలాగా ఉన్నాడు, ఆయన్ని చూస్తుంటే ఏ దేవతో దారి తప్పి మన రాజ్యంలో వచ్చినట్టు అనిపిస్తుంది అంటే శ్రీకృష్ణుడు తెలుసుకొని ఆయన గురించి అప్పుడు చెప్తాడు, అది దేవత కాదప్ప, ఆయన సత్రాజిత్తు అనే ఒక రాజు, ఆయన ఒక రాజ్యానికి రాజు, ఆయన సూర్యోపాసకుడు అయినందుకు ఆయనకు వరంగా శమంతకమణి వచ్చింది, దాన్ని తీసుకున్నందుకు ఆయనలో అంతటి తేజస్సు ఉంది, అది ఆయన తేజస్సు కాదు, ఆ మణి నుంచి వచ్చిన ఆ తేజస్సు అని చెప్తాడు. ఎప్పుడైతే ఈ విషయం గురించి తెలుస్తుందో శ్రీకృష్ణుడికి తాత వరుస అయినటువంటి ఉగ్రసేనుడనే యాదవరాజు ఉంటాడు. అంటే ఇటు ఈయన కూడా యాదవుడే, ఆయన యాదవుడే, కాకపోతే ఈ సత్రాజిత్తు అని ఆయన ఒక చిన్న రాజ్యానికి రాజు అయితే ఆ ఉగ్రసేనుడైన ఆయన మ్యాక్సిమం చాలా పట్టుకు ఈ యాదవ్ కులానికి ఆయన పెద్ద రాజుగా కొనసాగుతుంటాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ రాజుగా లేదు, ద్వారకలో ఉగ్రసేనుడినే రాజుగా పెట్టి తాను రాజ్యాన్ని నడిపిస్తాడు. ఆయన అంటాడు, ఇంత మంచి మణి ఒక దగ్గర ఒక చిన్న రాజ్యంలో ఉంటే దాని ఉపయోగం పెద్దగా లేదు, ఒక పెద్ద రాజ్యాన్ని చూస్తున్న యాదవ రాజైన ఉగ్రసేనుడికి ఇస్తే దాని నుంచి ఉత్పన్నమైన బంగారం ద్వారా అందరికీ మంచి జరుగుతుంది, తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుందో అది అక్కడ వర్షాలు కూడా బాగుంటాయి, సమృద్ధిగా ఆరోగ్యం ఉంటుంది, మారక బాధకాలు ఉండవు, కాబట్టి దానిని ఉగ్రసేనుడికి ఇచ్చేయమని శ్రీకృష్ణుడు పర్సనల్గా వెళ్ళి సత్రాజిత్తును సంప్రదించి ఈ మాట చెప్తాడు. సత్రాజిత్తు అంటాడు, నువ్వు భలే చెప్తున్నావయ్యా, నేను ఎంతో కష్టపడి తపస్సు చేసి స్తోత్రం చేసి సూర్యుడి దగ్గర నుంచి పొందిన ఈ వరాన్ని అంత సులభంగా నేను ఆయనకి ఎలా ఇవ్వగలను. అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, ఏదో ఒక మాట అడగాలనిపించింది, అడిగినాను, ఇవ్వడం ఇవ్వకపోవడం నువ్వు దాని యజమాని కాబట్టి నీ చేతిలో ఉంది, నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు, లేదంటే లేదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అక్కడి నుంచి వచ్చేస్తాడు. దురదృష్టం, నీలాప నిందలు పడాలి ఇప్పుడు కృష్ణుని మీద, ఎందుకంటే చంద్రదర్శనం జరిగింది కాబట్టి ఇప్పుడు దానికి పథక రచన జరుగుతూ ఉంది కర్మ సిద్ధాంతంలో. ఎప్పుడైతే కృష్ణుడు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడో కొద్ది రోజుల తర్వాత ఈ సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనజిత్తు అన్నని ఆహారాన్ని అడుగుతాడు. ఈ సత్రాజిత్తు ఆ మణిని ఎంత జాగ్రత్తగా చూస్తుంటాడంటే ఎప్పుడైతే కృష్ణుడు అడిగి వెళ్ళిపోతాడో ఆయనకి భయం మొదలవుతుంది. శ్రీకృష్ణుడు ముందుగానే మాయావి, ఆయన అనుకుంటే ఏదైనా చేసేయగలడు, ఆయన కన్ను మణి మీద పడింది కాబట్టి నేనున్నా లేకపోయినా మణిని ఎక్కడ కొట్టేస్తాడో అని పగలు రాత్రి దాన్ని గొంతులో వేసుకుంటుంటాడు. కొద్ది రోజులకి అందరు నవ్వడం చూసి నా రాత్రి కూడా వదలడం లేదని దాన్ని ఒక్క రాత్రి మాత్రమే తీసి ఒక పెద్ద భోషాణాన్ని తయారు చేసి, భోషాణం అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు, పాత వాళ్ళకి అది ఒక చిన్న ఆండాలాగా ఉంటుంది, భూమిలోకి పెట్టింటారు దాన్ని, అది ఫ్లోరింగ్కి పైన మూసేసింటారు, అది అస్సలు అక్కడ ఉంది అనేది కూడా ఎవరికి తెలియదు, ఒక యజమానికి తప్ప. అటువంటి ఒక భోషాణాన్ని బలంగా తయారు చేయించి ఆ భోషాణంలో శమంతక మణిని పెట్టేసి ఆ భోషాణం మీదనే తన పరుపుని ఏర్పరచుకొని దాని మీదే పడుకుంటుంటాడు రోజు. ఎందుకంటే ఆ మణి వెళ్ళిపోతే సగం ఆస్తి వెళ్ళిపోతుంది, బంగారం వెళ్ళిపోతుంది, ఆరోగ్యం వెళ్ళిపోతుంది అనే ఒక భయంతో. బాగా చూడండి, ఏదైనా ఒక విలువైన వస్తువు ఉందంటే నీకు నిద్ర కరువు అవుతుంది. ఒక గుడిసెలో ఉండేవాడు చాలా ప్రశాంతంగా నిద్రపోతాడు, కొన్ని కోట్లు ఉండేవాడు నిద్రపోలేడు, వానికి ఎప్పుడూ మైండ్లో ఆలోచనలు తిరుగుతుంటాయి, ఇప్పుడు ఇదేం చేయాలా అదేం చేయాలా, రేపు పొద్దునైతే దీన్ని ఎక్కడ తిప్పాలా దాన్ని ఎక్కడ తిప్పాలా, ఏమిలోనానికి ఇదంతా ఏదే అవసరం లేదు, ఊరికే పండుకున్నాడా మళ్ళీ రేపు పొద్దున్న ఆలోచన చేస్తాడు. ఎప్పుడైతే శమంతకమణి అనే బరువు శ్రీకృష్ణుడు అడిగి వెళ్ళిపోయినాడో అప్పటి నుంచి సత్రాజిత్తుకు భయం మొదలై దాన్ని నిరంతరం కాపలాతో ఉంటాడు. ఇటువంటి సమయంలో తన తమ్ముడైనటువంటి ప్రసేనజిత్తు వచ్చి, అన్నయ్య నాకు ఒకసారి ఆ ఆహారాన్ని ఇవ్వు, నేను వేటకు వెళుతున్నాను, దాన్ని వేసుకొని వెళతాను అంటాడు. ఆయన అంటాడు, ఒరే నాయనా, ఇది ఆల్రెడీ శ్రీకృష్ణుడు అడిగినాడురా, జాగ్రత్తగా ఉండాలా, నేనైతే దీన్ని కాపాడుకుంటున్నాను, పైగా నువ్వు అడవిలోకి వెళుతున్నావు, అక్కడ నిన్ను చూసిన వాళ్ళు ఎవరు, చేసేవాళ్ళు ఎవరు, ఎందుకురా ఇది అని చెప్పేసి ఇవ్వకపోతే తమ్ముడు ఎక్కడ బాధపడతాడో అని ఆ ఆహారాన్ని తీసి తమ్ముడికి ఇస్తూ జాగ్రత్త చెప్తాడు. ఒరే నాయన జాగ్రత్తగా ఉండు, ఈ మణితో ఇది పోతే మనం చాలా కోల్పోతాం. ప్రసేనజిత్ అంటాడు, లేదన్నయ్య నువ్వు తెలుసు కదా, ఒట్టి చేతులతో సింహాన్ని చంపిన వీరత్వం నాది, నువ్వు భయపడొద్దు, దీన్ని ఎలాగైనా కాపాడుకుంటాను. అప్పుడు తమ్ముడిని నమ్మేసి ఈ సత్రాజిత్తు ఆ మణిని ఆయనకి ప్రసేనజిత్తుకి ఇచ్చేస్తాడు. ప్రసేనజిత్తు తన పరివారంతో అడవిలోకి వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళిన తర్వాత అలా లోతుగా చాలా అడవి లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన కొద్ది దూరంలో ఒక సింహం వీళ్ళ మీద సడన్గా అటాక్ చేస్తుంది.
అంతా పరివారం అంతా చెల్లాచెదరం అయిపోతుంది. ఆ సింహం చక్కగా వచ్చేసి ఈ ప్రసేనజిత్తుని చంపేస్తుంది. చనిపోయిన తర్వాత అదేమనుకుంటుందంటే ఈ హారం ఏదైతే ఆయన గొంతులో నుంచి వేలాడబడి ఉంటుందో అది ఒక మాంసపు ముద్దగా భావించి అది తన నోట కరుచుకొని ఆ హారాన్ని తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతుంది. ఈ సింహం వెళ్ళే దారిలో ఎదురుగా జాంబవంతుడు కనిపిస్తాడు. జాంబవంతుడు అంటే ఎవరు అంటే ఇది ద్వాపరంలో ఉండే కృష్ణుడైతే ఆయన రామాయణంలో ఉండే జాంబవంతుడు. మళ్ళీ ఈ యుగానికి ఆ యుగానికి ఏం సంబంధం అంటే కొందరు సప్త చిరంజీవులు కాక కొందరు అంటే మార్కండేయ మహర్షి కానీ జాంబవంతుడు కానీ వీళ్ళు యుగాల నుంచి యుగాల వరకు ఉన్న మహానుభావులు. వీళ్ళు సప్త చిరంజీవుల్లో లేకపోయినా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. అలాగా రామాయణంలో ఉండే జాంబవంతుడు ఇక్కడ ద్వాపరంలో ఉండే ఇక్కడ ఈ సింహానికి ఎదురు పడతాడు. ఆ సింహం ఒక్కసారిగా జాంబవంతుడి మీద వెళితే ఆయన చాలా బలశాలి జాంబవంతుడు, దాంట్లో మల్ల యుద్ధంలో మహావీరుడు. ఆయన ఆ సింహాన్ని మట్టి గరిపించి దాన్ని చంపేసి దాని నోట కరుచుకున్న ఆ దివ్య ప్రకాశవంతమైన మణిని తీసుకొని తన బిడ్డకి ఆడుకోవడానికి ఇవ్వడానికి ఆయన దాన్ని తీసుకెళ్ళిపోతాడు. అలాగా తీసుకు వెళ్ళిన తర్వాత ఆయన తన గుహలోకి వెళ్ళిపోతాడు జాంబవంతుడు. ఆయన ఉండే గుహ ఎంత పెద్దది ఉంటుందంటే అది మామూలుగా చూడాలంటే 30 దినములు పడుతుంటుంది. అటువంటి పెద్ద బిలం అంటారు. అటువంటి బిలంలో ఈ జాంబవంతుడు ఉంటాడు. ఆయనకి చాలామంది కూతురులు ఉన్నారు. అందులో జాంబవతి అనే ఆమె ఒక కూతురు. ఈ జాంబవతి మీద విశేషమైన మమకారంతో ఆ విచిత్రంగా ప్రకాశవంతంగా ఉండే ఈ మణిని ఒక బంతి ఆకారంలో ఉన్నందుకు దాన్ని ఆడుకునే వస్తువుగా తన బిడ్డకి ఇచ్చేస్తాడు. ఆ బిడ్డ దానితో ఆడుకుంటూ ఉంటుంది. ఇటు పక్క వెళ్ళిన తమ్ముడు ఎవరైతే వేటకు వెళ్ళినాడో తిరిగి రాలేదు కాబట్టి సత్రాజిత్తుకు అనుమానం వస్తుంది. ఇంతకీ ఉన్నాడా పోయినాడా ఏమన్నా అయిందా అని చెప్పేసి వాళ్ళ వేగుల్ని పంపిస్తే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఆయన చనిపోయి పడి ఉన్నాడు అని. ఆయనకి ఫస్ట్గా వచ్చే అనుమానం ఎక్కడ వస్తుందంటే ఇది ఖచ్చితంగా మాయావి శ్రీకృష్ణుడి పని. ఇది ఎప్పుడైతే మణిని అడిగినాడో నాకు ఆ రోజే అనిపించింది ఈయన ఎలాగైనా దాన్ని తీసుకుంటాడని. ఇన్ని రోజులకి సందర్భం కలిసి వచ్చింది. అడవిలో వెళ్ళిన నా తమ్ముణ్ణి ఈయనే మాయారూపంలో చంపేసి ఆ మణిని పట్టుకుపోయాడు అని చెప్పేసి అపనిందలు వేయడం మొదలు పెడతాడు. అది ఆ నోట ఈ నోట రాజ్యం అంతా మొత్తం వ్యాప్తి చెందుతుంది. బాగా చూడండి, ఒక మంచి విషయం చెప్పండి దాన్ని ఎవరు పట్టించుకోరు. ఒక వ్యక్తి మంచోడని చెప్పండి వాడిని పక్కనోడు అవును కూడా అన్నాడు. ఎందుకంటే వానికి ఈగో ప్రాబ్లం అడ్డం వస్తుంది. వాడెందుకు మంచోడు, వానికంటే నేను కూడా మంచోడు కదా అని. అదే నువ్వు చెడ్డది చెప్పు, రే వాడు రేప్ చేసి మర్డర్ చేసినారా అని మళ్ళీ సాయంత్రం లోపల అన్నీ తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది ఆ న్యూస్. ఎందుకంటే చెడుకే అంతటి ఫాస్ట్నెస్ ఉంటుంది. అలాగా ఎప్పుడైతే శ్రీకృష్ణుడి గురించి నెగిటివ్గా అయినా స్టార్ట్ చేస్తాడో సత్రజిత్తు మణిని శ్రీకృష్ణుడే దొంగలించాడని అది దావానంలా మొత్తం వ్యాపించి చివరికి శ్రీకృష్ణుడి చెవిలోకి వచ్చి పడుతుంది. శ్రీకృష్ణుడు అనుకుంటాడు ఇది నేను అడ్డం లేదు నిలువు లేదు, దీంట్లో మధ్యలో నా మీదకి ఎందుకు వచ్చింది, ఇది ఏదైనా అపనిందలైతే పడిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రశ్నని ప్రశ్నగానే వదిలేస్తే నేను చరిత్రలో దొంగగా మిగిలిపోతాను. మరి దొంగగా నేను మిగలకూడదంటే నేనేం చేయాలా, దాన్ని ఖచ్చితంగా అది ఎక్కడుందో గుర్తించాలా, దాన్ని మళ్ళీ నేను సాధించుకు తీసుకురావాలా, అప్పుడే నా అమాయకత్వం అందరికీ తెలుస్తుంది అని చెప్పి తన నిర్దోషిత్వాన్ని సాధించుకోవడానికి శ్రీకృష్ణుడు అడవిలోకి బయలుదేరతాడు. అడవిలోకి బయలుదేరేటప్పుడు ఆయన తన పరివారాన్ని తీసుకెళ్తాడు. చాలా పెద్ద అడవి. తన పరివారంతో సహా వెతుక్కుంటూ వెళ్తాడు. కొద్ది దూరం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక పక్క ఎవరైతే ఈ ప్రసేనజిత్తు దేహం పడి ఉంటుందో అంతా ఛిద్రమైపోయి ఉంటుంది దేహం. ఒక పక్క తాను తీసుకొచ్చిన గుర్రం మాత్రం మేస్తూ కనిపిస్తుంది. అప్పుడు అనుకుంటారు ఓహో ఇది ఏదో క్రూర మృగం ఈయన్ని చంపేసి తినేసింది, గాయపరిచింది. కాబట్టి ఆ గుర్రం నుంచి కోస్తా అట్లే చూస్తూ చూస్తూ ముందుకు పోతే వాళ్ళకి సింహం యొక్క అడుగుజాడలు కనిపిస్తాయి. అప్పుడు అనుకుంటారు ఓహో ఒక సింహమే ఇన్ని చంపేసినట్టుంది అనుకొని అలా కాస్త ముందుకు వెళ్తారో లేదో ఆ సింహాన్ని పంజాన్ని మించిన కాలి ముద్రలు అంటే ఎలుగుబంటి పాదముద్రలు వాళ్ళకి కనిపిస్తాయి. ఆ పాదముద్రలు ఎంత బలంగా ఉంటాయంటే చాలా బలమైన ఒక బల్లూకం అంటే
చాలా పెద్ద ఎలుగుబంటి ఏదో ఉంది, అది సింహంతో తలపడి అది ఆ గుహ వైపుకు వెళ్ళింది కాబట్టి అక్కడికి వెళితే ఏదన్నా దొరుకుతుందేమో క్లూ అని ఆ భల్లూకం యొక్క పాదముద్రలు చూసుకుంటూ ఒక పెద్ద గుహలోకి ఎంటర్ అవుతారు. శ్రీకృష్ణుడు ఎంటర్ అయ్యేటప్పుడు లోపల మొత్తం చీకటిగా ఉంటుంది. ఆయన అంటాడు తన వెనుక వచ్చిన పరివారంతో, ఒరే నాయనలారా, మీరు ఇక్కడే నిలబడండి ద్వారంతో, నేను లోపలికి వెళుతున్నా. ఒకవేళ ఏదైనా జరిగితే నా ఒక్కడితో వెళ్ళిపోతుంది, మనం అందరూ వెళ్ళిపోతే పరివారం అంతా నాశనం అయిపోతుంది. నన్ను నమ్ముకొని మీరు వచ్చారు కాబట్టి, మీ భార్య పిల్లలు సంసారాలు మీ మీద ఆధారపడ్డాయి కాబట్టి నేను లోపలికి వెళతా, మీరు బయట ఉండి వెయిట్ చేయండి. ఎన్ని రోజులు? 28 దినముల వరకు వెయిట్ చేయండి. మీరు 28 రోజులు అయినా కూడా నేను బయటికి రాలేకపోతే ఖచ్చితంగా నేను ఉండను. మీరు సీదా రాజ్యానికి వెళ్ళిపోయి ఇదే మాటని అక్కడ రుక్మిణీదేవికి చెప్పేసేయండి అని చెప్పేసి వాళ్ళని వాకిలి దగ్గరే ఉండేలాగా చేసి శ్రీకృష్ణుడు ఆ గుహలోనికి వెళ్తాడు. అలా వెళుతూ ఉంటే 2 రోజులు వెతుకుతాడు శ్రీకృష్ణుడు ఆ గుహ అంతా తిరిగి చివరి ఆఖరికి ఒక సెక్షన్లో వెలుతురు అలా ఊగిసలాడుతూ కనిపిస్తుంది. ఆయనకు అనుకుంటాడు, ఇంత చీకటి గదిలో, అంటే ఇంత గుహలో ఎక్కడో ప్రకాశం వస్తుందంటే అక్కడికి పోయి చూద్దామని చూస్తుంటే అక్కడ ఆ అమ్మాయి ఏదైతే శమంతకమణి ఉంటుందో దాన్ని బంతిలాగా చేసుకొని ఒక దారాన్ని కట్టుకొని వేలాడదీసి దాంతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు పోయి ఆ మణిని తీసుకుపోగా ఆ అమ్మాయికి సంరక్షకురాలుగా ఉన్న ఒక దాది ఉంటుందంటే ఒక ఆయ. ఆ ఆయ బిగ్గరగా అరుస్తుంది, ఎవరో పరదేశి వచ్చినాడు అని గట్టిగా అరవడం చూసి అక్కడికి హుటాహుటిన జాంబవంతుడు వచ్చేస్తాడు. ఎవరు అరిచింది అని చూస్తే ఇక్కడ శ్రీకృష్ణుడు నిలబడి ఉంటాడు. అక్కడ అమ్మాయి భయపడుతూ ఉంటుంది. ఆమె చేతిలో ఆ శమంతకమణి ఉంటుంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అడుగుతూ ఉంటాడు. అంత లోపల జాంబవంతుడు ఒక్క ఉదుటన దూకుతాడు. ఎవర్రా నువ్వు? నా గుహలో నా ప్రమేయం లేకుండా వచ్చినావు, నువ్వు ఎందుకు వచ్చినావు, ఏం చేయడానికి వచ్చినావు అని చెప్పేసి ఏ మాట మాట్లాడకుండా డైరెక్ట్గా శ్రీకృష్ణుడి మీద ఆయన యుద్ధాన్ని మొదలు పెడతాడు. అప్పుడు ముష్టి యుద్ధం అని జరిగేది. ముష్టి యుద్ధంలో ఇద్దరు ఎవరైతే జాంబవంతుడు ఫేమస్ ఎక్కడ అంటే ముష్టి యుద్ధం అంటే ఈ గుద్దులతో కొట్టుకోవడం అన్నమాట. ఇలాగా ఈ ముష్టి యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుంది ఇద్దరి మధ్య. శ్రీకృష్ణుడికి జాంబవంతుడికి సుమారుగా 12-14 దినముల వరకు ఆల్మోస్ట్ ఆయన బయటికి రాలేనంత వరకు యుద్ధం జరిగి చివరి ఆఖరికి జాంబవంతుడు నిస్సత్తువతో కిందకి పడిపోతాడు, చతికిల పడిపోతాడు. శ్రీకృష్ణుడు కూడా చెమట పట్టేసి ఉంటాడు. జాంబవంతుడికి పాపం వయసు మీరిపోయి ఉంటుంది. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? కృతయుగంలో నుంచి ఉండే వ్యక్తి ఆయన. కృతయుగంలో ఎవరున్నారు? దేవతలు మాత్రం ఉన్నారు. మనకి త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు, ఈ కలియుగంలో మేమున్నాం ఇప్పుడు. అంటే కృతయుగంలో అంటే 4 యుగాల్లో మొదటిదైనటువంటి కృతయుగంలో కూడా జాంబవంతుడు ఉన్నాడు. జాంబవంతుడు ఎక్కడున్నాడు అంటే ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని తొక్కడానికి ఒక వామనావతారంలో వచ్చినప్పుడు, వామనావతారంలో బలిని ఆయన భిక్షగా అడిగినప్పుడు 3 అడుగుల భూమిని బలి చక్రవర్తి ఇచ్చే సమయంలో వామనుడు 1 అడుగు పెట్టేసి 2వ అడుగు ఆకాశం వైపు పెట్టి 3వ అడుగు ఎక్కడ పెట్టాలా అని అమాంతంగా పెరిగిపోయే సమయంలో ఆ అవతారంలో ఈయన జాంబవంతుడు ఆ పెరిగే అవతారానికి 3 ప్రదక్షిణలు చేసిన మహానుభావుడు జాంబవంతుడు. అంతటి పరమ బలశాలి, పరమ తపస్వి ఈ జాంబవంతుడు. ఇటువంటి జాంబవంతుడు కూడా ఎప్పుడు చతికిల పడిపోతాడో అని అనుమానం వచ్చేస్తుంది. నన్ను కూడా కింద కూర్చోపెట్టినాడంటే వీడు మామూలు వ్యక్తి కాదు వచ్చినాడు. అప్పుడు అనుకుంటాడు, శ్రీకృష్ణుడు దగ్గరకు వచ్చే చూసి తనకి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడిని మనసులో కొలుచుకుంటాడు. స్వామి, నాకైతే శక్తి లేదు, ఇప్పుడు నా శక్తి క్షీణించిపోయింది, ఇక ఇలాగే ఉంటే ఈయన నన్ను చంపేస్తాడు, ఆ శక్తి నువ్వే నాకు ఇవ్వాలా అని ఆయన రాముడిని మనసులో ధ్యానించుకోగా ఎదురుగా వచ్చిన వ్యక్తే రాముడిలాగా ప్రత్యక్షమైపోతాడు. అంటే ఈ శ్రీకృష్ణుడే రాముడిలాగా ఈ జాంబవంతుడికి కనిపిస్తాడు. ఆశ్చర్యంగా కళ్ళు తిక్కుకొని మళ్ళీ ఒకసారి చూస్తాడు. ఆయన ఖచ్చితంగా శ్రీరాముడే. అప్పుడు ఒక్క ఉదుటన లేచి వెళ్ళి ఆయన గట్టిగా ఆ శ్రీరాముడి కాళ్ళు పట్టుకుంటాడు. స్వామి స్వామి, ఎన్ని నాళ్ల దర్శనం నీది. అప్పుడు శ్రీరాముడు మెల్లిగా భుజం తట్టి లేపి అప్పుడు అంటాడు, నువ్వు రామాయణ కాలంలో అంటే త్రేతాయుగంలో నేను
మీరంతా చేసిన సేవకి ఒక్కొక్క వరం కోరుకోమని అందరినీ అడగగా అందరూ ఒక్కొక్క వరాన్ని కోరుకున్నారు. ఒక్క నువ్వు మాత్రమే నువ్వేమడిగావంటే నీకు బలం మీద వ్యాహంతో నువ్వు స్వామి నిన్ను చాలా బలశాలి అంటారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మీరు తలబడదాము అని అంటాం. ఆ జన్మలో నువ్వు అడిగిన కోరికను అక్కడ తీర్చే అవకాశం లేక ముందొక కాలంలో నేను నీకు అగుపిస్తాను, ఎదురు పడతాను, అప్పుడు మనమిద్దరం యుద్ధం చేసుకుందామని ఆనాడు నీకు వరం ఇచ్చాను కాబట్టి ఈనాడు నీకోసం ఈ యుద్ధం చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆయనకి నిజాన్ని అర్థమయ్యేలాగా చేస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు రాముడి అవతారంలో తనకు కనిపించిన స్వామిని కాళ్ళకి నమస్కారం చేసి, స్వామి నీతో నేను తలపడ్డానా, ఎంతటి తప్పు చేశాను, ఇంతటి మూర్ఖత్వం ఉంది నాలో అని చెప్పేసి నన్ను క్షమించమని కళ్ళ నీళ్లు పెడతాడు జాంబవంతుడు. అప్పుడు భుజాన్ని తట్టి శ్రీకృష్ణుడు అంటాడు, ఇదంతా కార్యకారణ సంబంధం లేకుండా ఈ సృష్టిలో ఏదీ జరగదు, ఇది కూడా జరగాల్సి ఉంది కాబట్టి జరిగింది కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచన చేయొద్దు, ఇక్కడికి నేను వచ్చిన కార్యం గురించి నీ ముందు చెప్తాను, నువ్వే నాకు సహాయం చేయాలా అని. అయ్యో ప్రభు మీరు ఆజ్ఞాపించాలి కానీ మీరు నన్ను అడగడం ఏంటి ప్రభు, మీకేది కావాలో చెప్పండి నేను చేసి పెడతాను. అప్పుడు అంటాడు, అక్కడ నీ కూతురు ఆడుకుంటుండే మణి మామూలుది కాదు, అది దివ్య ప్రకాశమైనటువంటి విశేష గుణములు విశేష శక్తులు గల శమంతకమణి. ఈ శమంతకమణిని నేను తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఎందుకంటే దాని మీద ఆశతోనో కోరికతోనో కాదు, ఇది నేను దొంగలించానని సత్రాజిత్తు అనే రాజు నా మీద అపనిందలు వేశాడు కాబట్టి ఇది దొరికింది తప్ప నా నిర్దోషిత్వం జరగదు కాబట్టి దాన్ని నేను తీసుకుపోవడానికి వచ్చినాను, దయచేసి ఆ మణిని నాకు ఇప్పించు అని అంటాడు. అప్పుడు అంటాడు, స్వామి నువ్వు కోరడమే గొప్ప, నువ్వు అడిగితే ఏదైనా ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆ మణిని తీసి గౌరవంగా శ్రీకృష్ణుడు వాళ్ళకి ఇచ్చేసి దానితో పాటు ఈ మణితో పాటు ఈ కన్యామణిని కూడా తీసుకెళ్ళని ఆ జాంబవతిని కూడా తాను చేసిన తప్పుకి పరిహారంగా ఆయనకి బహుమతిగా తన కూతుర్నిచ్చి వివాహం చేసి అక్కడి నుంచి పంపిస్తాడు. వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, నేను జాంబవతిని మణిని తీసుకెళ్ళి ఏదో చెప్పినానంటే కూడా సత్రాజిత్తు నమ్ముతాడో లేదో తెలీదు, అందుకే సాక్ష్యంగా నువ్వు కూడా మా వెంటరా అంటే ఈ జాంబవంతుడు ఆ శ్రీకృష్ణుడి వెంట బిడ్డతో సహా సత్రాజిత్తు వద్దకు వెళతారు. ఈ సత్రాజిత్తు మహారాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మణిని చూసి ఆయనకి ప్రాణం లేసొచ్చినంత పని ఎత్తింది. అప్పుడు ఆయన సంతోషపడతాడు, సత్రాజిత్తు ఎలాగైనా సరే ఈ మణి మళ్ళీ నన్నీ చేరింది. అప్పుడు ఆయన జాంబవంతుడు సాక్ష్యం ఇస్తాడు, ఒరే నాయన ఇది యాక్చువల్గా ఒక సింహం మీ తమ్ముడిని పొట్టన పెట్టుకుంది, అది నా మీద అటాక్ చేయబోతే నేను దాన్ని చంపేసి దాని నోట ఖర్చుకున్న ఈ హారాన్ని తీసుకున్న ఆ బిడ్డకి ఆడుకోవడానికి ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుల వారికి వస్తే వారికి ఇచ్చానని చెప్పేసి ఆ హారం యొక్క వృత్తాంతాన్ని ఈ జాంబవంతుడు సాక్షిభూతంగా ఆయన దగ్గర చెప్తాడు. అప్పుడు సత్రాజిత్తు తాను చేసిన తప్పుని తెలుసుకొని శ్రీకృష్ణుడికి క్షమాపణ చెప్పుకుంటాడు. క్షమాపణ చెప్పుకొని ఆయన కూడా ఆ మణిని మళ్ళీ శ్రీకృష్ణుడికి ఇచ్చేసి తన కూతురైనటువంటి ఎవరైతే సత్రాజిత్తు యొక్క కూతురైనటువంటి సత్యభామని తీసుకెళ్ళి ఆ శ్రీకృష్ణుల వారికి ఇచ్చి వివాహం చేపిస్తాడు. ఇలాగా అసంకల్పితంగా మణి కోసం పోయిన శ్రీకృష్ణుడు ఇద్దరు భార్యలను కూడా తెచ్చుకుంటాడు. ఇటుపక్క రుక్మిణీదేవి దగ్గరికి ఎవరైతే 28 రోజుల వరకు శ్రీకృష్ణుడు బయటికి వచ్చిండాడో ఈ పరివారం వెళ్ళి రుక్మిణీదేవితో చెప్పేసింటారు, అమ్మ 28 రోజులు చూశాము, శ్రీకృష్ణుల వారు రాలేదు, ఇక 28 రోజులు రాకపోతే నేను ఉండను అని ఆయన చెప్పారు కాబట్టి మేము వచ్చేసినామమ్మా, ఆయన ఏమైనాడో తెలీదు అని. రుక్మిణికి ఒక పక్క బాధ వచ్చేస్తుంది, వెళ్ళిన శ్రీకృష్ణుడు బయటికి రాలేదు, ఇదేమప్ప ఇలా జరిగిపోయింది అనగా నారద మహర్షి ఆమె పరిస్థితిని చూసి అడుగగా ఆమె అంటుంది, స్వామి మీరు ఆ రోజు గణపతి పూజ చేయమని చెప్పారు, నేను నిర్లక్ష్యంగా నా పతే దేవుడుగా ఉన్నప్పుడు ఇంకొక దేవతను నేను ఎందుకు ఆరాధించాలని ఒక మాటతో నేను ఆ రోజు గణపతి పూజ చేయలేకపోయాను, అందుకే అన్ని విఘ్నాలు కలుగుతున్నాయి నా జీవితంలో, మీరే దీన్ని గట్టెక్కించే ప్రయత్నం చేయాలా. అప్పుడు నారద మహర్షి చెప్తాడు, అమ్మ మీరు గణపతి పూజ స్టార్ట్ చేయండి, ఆ పూజ ముగిసే నాటికి మీకు ఒక మంచి మాట వస్తుందని చెప్పేసి ఆ విధి విధానాన్ని నారదుడు ఆ రుక్మిణీదేవికి చెప్పేసి పూజ దగ్గరుండి చేపిస్తాడు. అది జరిగిన తర్వాత ఆమెకి ఇమ్మీడియట్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది సత్రాజిత్తు దగ్గర నుంచి, ఇలా శ్రీకృష్ణుల వారు వచ్చేసినారు, వచ్చేసి ఆయనకి తిరిగి ఆ మణిని ఇచ్చేశారు, తన కూతుర్ని కూడా తీసుకొని అందరూ ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి ఆమెకు వర్తమానం అందుతుంది. అప్పుడు
అందరూ కలిసి జాంబవతి యువతల సత్యభామ మరియు శ్రీకృష్ణుడు వారు ఇక్కడికి రుక్మిణీదేవి వద్దకి రావడంతో కథ సుఖాంతమవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద కథ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది మనమంటే, ఒకవేళ శ్రీకృష్ణుడి ఈరోజు వినాయక చతుర్థి నాడు ఎవరైనా పొరపాటున చంద్రదర్శనం చేసి ఉంటే ఆ దోషాన్ని తీయడానికి ఈ కథని శాస్త్రం చెప్పింది. తెలిసి చూసినా తెలియక చూసినా ఈ కథను విన్నా లేదా ఎవరైనా చెప్పినా కూడా ఈ దోషం అనేది ఉండదు. అలాగా దోషం నివారణం కావాలంటే ఈ అక్షితలు దేవుని దగ్గర పెట్టేసి కొన్ని పాదాల దగ్గర ఈ కథను చదివి లేదా ఎవరైనా చెప్తే విని అక్షతలు తీసుకొని తలా నెత్తి మీద వేసుకుంటే ఆ నీలాపనిందలనే దోషం వెళ్ళిపోతుందని చెప్పడానికి ఇది ఈ శమంతకమణి అనే కథ చాలా ఉత్కృష్టమైనది. మనకి ఎప్పుడైనా ఎక్కువ కష్టాలు ఉన్నప్పుడు జీవితంలో శాస్త్రంలో 3 కథలు చెప్పబడినాయి. ఈ కథలు మనం బాగా వింటే గనక మన కార్యసాధన అయిపోతుంది, కష్టాలన్నీ గట్టెక్కుతాయని చెప్పడానికి 3 కథల్లో ఒకటి రామాయణంలోని సుందరకాండను, రెండోది భగీరథ ప్రయత్నం చేసి గంగను భూమికి తీసుకొచ్చిన గంగావతరణలోను, దాని తర్వాత ఈ శమంతకమణిని. ఈ 3 కథలు చెప్పినా విన్నా కూడా అందరికీ పుణ్యప్రదం అవుతుందని చెప్పడానికి ఈ కథ మనకి ఉదాహరణగా నిలుస్తుంది. మనకి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. అందులో ముఖ్యంగా సూర్యుడికి ఆర్ఘ్యప్రియుడు అంటాడు. అంటే సూర్య భగవానునికి బ్రాహ్మణులు మామూలుగా పొద్దున్న ఆర్ఘ్యాన్ని ఇస్తారు. ఇలా అంటే ఒక నదిలో కానీ సముద్రంలో కానీ నిలబడి ఆ సూర్యుడికి అభిముఖంగా నిలబడి తమ దోసిట్లో గంగని తీసుకొని తమ నెత్తి దగ్గర సమాంతరంగా పెట్టుకొని ఇలా ఆర్ఘ్యం ఇస్తారు. ఈ ఆర్ఘ్యం ఇస్తే సూర్యుడు చాలా సంతోషిస్తాడు. ఆ సమయంలో నీవు ఆర్ఘ్యాన్ని ఇస్తూ ఏదైతే మనసులో కోరుకుంటావో దాన్ని ఖచ్చితంగా సూర్యుడు ఇస్తాడని శాస్త్రం చెప్తుంది. ఆయన అందుకే సూర్యుడిని ఆర్ఘ్యప్రియుడు అంటారు. అలాగే నమస్కార ప్రియుడు, సూర్య నమస్కారాలని వింటాం మనం. యోగా చేసేవాళ్ళు చేస్తారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన యోగా ఏదైనా ఉంది అంటే మొన్న రీసెంట్గా సూర్య నమస్కారం సెలెక్ట్ అయింది దానికి. అంటే అదొక్కటే చేసేస్తే సూర్య నమస్కారం చేస్తే నువ్వు అన్ని ఎక్సర్సైజులు చేసిన ఫలితం ఒక్క సూర్య నమస్కారాల్లోనే వస్తుంది. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి ఆయనకు నమస్కారం చేసిన లేదా ఆర్ఘ్యం ఇచ్చిన సూర్యుడు చాలా టక్కున నీకి నువ్వు కోరుకున్నది ఇచ్చేస్తాడు. ఇక శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి అభిషేకం చాలా ఇష్టం. అభిషేకం దేంతో చేస్తావనేది ముఖ్యం కాదు, అభిషేకం జరగాలంతే. నువ్వు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఎర్ర చక్కెర ఏదన్నా వేయకపోవ లేదు, ఏది దొరకలేదు, లాస్ట్కి నీళ్లు పోసేసాయి, సంతోషిస్తాడు. ఆయనకి నెత్తి మీద ఏదో ఒకటి పడాలి. ఈ లింగతత్వం కూడా ఒక్కొక్కసారి ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మనకి జీవితంలో కొన్ని తాత్వికమైన విషయాలు పూజలో చెప్పినారు మనోళ్ళు. మనం పూజను పట్టేసుకున్నాం కానీ తత్వాన్ని వదిలేసుకున్నాం మనం. ఇది ఎలాగంటే శివుడికి మనం అభిషేకం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ద్రవ్యాన్ని ఒక్కొక్క మంత్రం చెప్తూ వేస్తాం మనం. ఇప్పుడు పాల గురించి అంటే ఆప్యాయస్సు సమేతుతే విశ్వతస్సోమరుష్ణ్యం భవావాజస్య సంగతే ఓం శ్రీ సాంబాయ నమః అని చెప్పేసి పాలను వేసేస్తాం. ఇలాగ పెరుగుకు ఒక మంత్రం, ఇలా ఎర్ర చక్కెర నీళ్లకు ఒక మంత్రం, అలాగా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెబుతూ మనం వేసేస్తాం, ఆయన సంతోషిస్తాడు. ఇక్కడ అసలైన తత్వం ఎక్కడ ఉంటుందంటే ఈ లింగం యొక్క నిర్మాణంలో ఉంటుంది. లింగంకి ఒక పాణివట్టం ఉంటుంది, దాని మీద ఈ లింగ స్వరూపంగా. ఈ పీఠం మొత్తం అమ్మవారైతే ఈ లింగం వచ్చేసి అయ్యవారు. అందుకే ఎందుకింత శక్తివంతంగా ఉంటుంది లింగం అంటే, ప్రకృతి పురుషుడు కలిసిన ఏ అంశమైనా చాలా భయంకరంగా చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇక్కడ పీఠ అమ్మవారైతే ఈ లింగం అయ్యవారు కాబట్టి అది అంతటి ప్రచండంగా ఉంటుంది ఆ లింగం. లింగతత్వం ఏం చెప్తుందంటే, నువ్వు నెత్తి మీద పాలుపై చాలా మంచివి పెట్టుకుంటుందా పెట్టుకోదు, తేనె మంచిది పెట్టుకుంటుందా పెట్టుకోదు, ఇక పెరుగు పోస్తావా ఇంకేం పోస్తావు, నువ్వు ఏది విశేషమైన పలరసాల్ని పోస్తావా ఏది పెట్టుకోదు. లింగతత్వం అనేది తీసుకోవడం చెప్పదు, లింగతత్వం అనేది వదులుకోవడం చెప్తుంది.
ఒక మనిషి ఇప్పుడు బీపీలు వచ్చి 40 ఏండ్లకి 50 ఏండ్లకి ఎందుకు చచ్చిపోతున్నారంటే వాడు అవసరానికి మించి ఆలోచన చేస్తున్నాడు. వాడి కెపాసిటీ ఒక 10 లక్షలు సంపాదించడం అయితే వాడు 50 లక్షలకి ప్రయత్నం చేస్తాడు. తద్వారా మనిషికి బీపీ, టెన్షన్లు, మనకి హైపర్ టెన్షను లేనిది ఉండేది దేహంలో ఉండే రోగాలన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ప్రజలు చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు, కరువు వచ్చినా కూడా బాధపడేవాళ్ళు కాదు. ఇప్పుడు మనిషికి అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక బాధ మనసులో ఉంటుంది, వాడికి ఆత్మసంతృప్తి అనేది లేదు. అందుకే ఈ లింగం ఏం చెప్తుందంటే, నువ్వు అభిషేకం చేసేటప్పుడు నువ్వు అక్కడ ద్రవ్యాన్ని చూస్తున్నావు, లింగాన్ని చూస్తున్నావు, కానీ ఆ లింగం యొక్క తత్వాన్ని నువ్వు చూడట్లేదు. అక్కడ శివుడు తన బోడిగుండు తలపై నువ్వు ఏం పోసినా అన్నీ వదిలేసుకుంటున్నాడు, ఏది పెట్టుకోవడం లేదు. ఈ తత్వం నీకు అర్థమైపోతే జీవితంలో నువ్వు ఏమేమి వదులుకోవాలో నీకు అర్థమవుతుంది. ఎంతెంత వదులుకుంటావో అంతంత ఆనందంగా ఉంటావు. నువ్వు సంపాదించడంలో ఆనందం లేదు, వదిలేసుకోవడంలో ఆనందం ఉంది. ఇదేం స్వామి ఇట్లా చెప్తున్నావు నువ్వు? అట్లయితే పనికి పోయేది వద్దా? రేపు పొద్దున పనికి పో, 50 రూపాయలు పని చేస్తే 50 రూపాయలే ఆశించు, అది తప్పు లేదు. 50 రూపాయలు పని చేసి 500 ఆశించావనుకో, 450 అంత టెన్షన్ నీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే నీ 50ది నీ 50 పక్కకు తీసేస్తే 450 నువ్వు టెన్షన్ని నీ సంచిలోకి వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతావు. అక్కడ ఇంకొకటి చూస్తావు, ఒక 10,000ది, ఆ 10,000 టెన్షన్ మళ్ళీ నీ సంచిలో వేసుకుంటావు. ఇలాగా నీ టెన్షన్ని పెంచుకుంటూ పోతావు, నీ ఆయుష్ని తగ్గించుకుంటూ పోతావు. నీవు ఏం చేస్తావో, ఎంత చేస్తావో అంతే నీకు వస్తుంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఒరే నాయన, నువ్వు కర్మజీవిగా పుట్టావు. నువ్వు పుట్టినావంటేనే కర్మ, అంటే ఏదో కర్మ ద్వారా నువ్వు ఇక్కడ మనిషిగా పుట్టావు. అటువంటి జన్మని నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు కర్మజీవిగా మాత్రమే ఉండు. నువ్వు నిర్ణయాలు చేసేకపోవద్దు. నీకు ఏమి ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలనేది నేను నిర్ణయిస్తాను. అది నా పని. అది అన్ని పనులు నువ్వు చేసుకునేకపోవద్దు. నువ్వు జస్ట్ కర్మ చేయడానికి పుట్టావు. ఆ కర్మని నువ్వు ఏదైతే గంగాజలం ఏ ఫలాపేక్ష లేకుండా అందరికీ నీళ్లు పంచుతుందో, ఈ వాయుదేవుడు ఏ ఫలాపేక్ష లేకుండా అందరికీ గాలిస్తున్నాడో, అలాగా నువ్వు కూడా నీ పనిని నిష్కర్మగా చేసుకుంటూ పో. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు పడుకున్నా నిన్ను పట్టి లేపి నేను ఇచ్చి పంపిస్తానని చెప్తాను. తద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే, మనకి ఒక బరువును తగ్గించేస్తున్నాడు దేవుడు అక్కడ. ఒరే నాయన, ఎక్కువ తలక చెడుపుకోవద్దు, నీ యోగంలో ఎంత ఉంటే అంతే దొరుకుతుంది, దాన్ని మించి నువ్వేం కోరినా అది దొరకదు. చైనాలో ఈ మధ్య కాలంలో జరిగిన ఒక యథార్థ సంఘటన దీన్ని చాలా ఖచ్చితంగా చెప్తుంది. ఒక పెద్ద ధనవంతుడు, ఆయన ఎలా ధనవంతుడు అయ్యాడంటే, ఒక చిన్న కంపెనీని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపు 17 పెద్ద కంపెనీలకు ఆయన CEO అయినాడు. అంటే యజమాని. 17 సంస్థలకు యజమాని అయిన తర్వాత ఆయన లైఫ్ స్టైల్ మారిపోతుంది. కూర్చొని తినడానికి కూడా ఆయనకు టైం లేదు. ఆయనకు ఒక భార్య, సంతానం కలగలేదు. ఇలాగా భార్యని చాలా ప్రేమగా చూసుకునేవాడు. జీవితం అంతా కష్టపడినాడు. ఇక ప్రశాంతంగా ఉండే ఆ టైంలో ఆ యజమాని దగ్గర ఒక తోటమాలిగా పనిచేసేవాడు. దాదాపు 14 సంవత్సరాలుగా ఆయన దగ్గర తోటమాలిగా పనిచేసేవాడు. ఆయన ప్రతి సంవత్సరం జీతం పెంచమని అడగడం, ఈయన రేపు సంవత్సరం చూద్దామనడం, ఉండే దాంట్లో ఆయన తోసుకుంటూ రావడం ఇలా జరుగుతోంది. అప్పుడు ఆ పని చేసేవాడు చాలా బాధపడేవాడు. నాతో ఇంత పని చేపిస్తాడు, అప్పుడు చిన్న ఇల్లు ఉండేది, దీనికి చాకరీ చేసేవాడిని, ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాడు, దీనికి చాకరీ చేస్తున్నా, నా జీతం మాత్రం పెంచడం లేదు, ఈయన ఇన్ని కోట్లు సంపాదించి నాలాంటి బీదోళ్ళని కొడితే ఈయనకేమొస్తుంది అని బాధపడేవాడు. ఇలాగా కాలం జరిగిపోతూ ఉండగా ఒకసారి ఆయనకి ఇన్సూరెన్స్ తీసుకొని తన భార్య పేరు మీద అన్నీ మారుస్తాడు ఆయన. ఎందుకంటే నాకేమన్నా అయితే మళ్ళీ లీగల్గా చాలా సమస్యలు వస్తాయి, ఎందుకైనా మంచిదని చెప్పేసి తనకి ఏదైనా జరిగితే తన యావదాస్తి యాజ్ ఇట్ ఈజ్గా భార్యకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన ఒక విల్ రాసి పెట్టేస్తాడు. అది జరిగిన కొద్ది మాసాలకి ఆయనకు ఒక రోగం వస్తుంది. అది ఎటువంటి రోగం అంటే, ప్రపంచంలో పెద్ద పెద్ద డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా తిరిగినా కూడా రోగ నిర్ధారణ కూడా తన అసలు ఏం రోగం అని చెప్పడానికే సాధ్యం కానంత ఒక రోగం వచ్చేస్తుంది దానికి. తీరా ఆ రోగం వచ్చి దాన్ని ఎలా చేయాలో, ఏం చేయాలో, దానికి అసలు రోగంలో ఇప్పటివరకు దానికి ఒక పేరంటూ లేదు, దానికి మందు ఎక్కడి నుంచి వస్తుంది, దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెడతారు. దానికి ఏదో ఒక మందు కనిపెట్టాలని అంతా చూస్తారు. దాని ప్రయత్నంలో దాని జరుగుతుంటుంది. ఈయన రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. భార్యకి చెప్తాడు, ఒకవేళ నాకు ఏదన్నా అయితే నువ్వు ప్రశాంతంగా ఉండు, మొత్తం నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను, ఒకవేళ నాకు జరగరాని ఏదైనా జరిగితే నువ్వు కంప్లీట్ ఇన్ఛార్జ్గా ఉంటావు నా ప్రాపర్టీకి అని ఆయన చెప్తూ ఉండగా ఒక
రోజు ఆయన నిద్రలో ఉండగానే ఆయన ప్రాణం వెళ్ళిపోతుంది. మందు తయారు కాదు. అక్కడ వాళ్ళకి అడ్వకేట్ ఎవరో ఒకరు ఉంటారు కదా ఇన్ఛార్జు, ఆయన వచ్చేసి ఆమె పేరు మీద మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యేలాగా అన్ని కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ఫార్మాలిటీస్ అన్నీ ఫిలప్ చేసేసి ఆమెకి ఆ పట్టాలన్నీ తీసుకొని పోయి చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అమ్మా ఇది లాకర్లో ఉన్న ఇన్ని రోజులు. ఆయన వెళ్ళిన తర్వాత ఏమని చెప్పినారు, ఇప్పుడు మీరే టోటల్ అథారిటీ కాబట్టి మీ చేతికి నేను ఇచ్చేస్తున్నా, ఇది నా డ్యూటీ అని చెప్పేసి ఆయన తీసుకొని పోయి ఆ విల్లులన్నీ ఆమె చేతికి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి ఆమె అందరికీ చెప్తుంది, ఇలా నా భర్త చనిపోయినందుకు ఈ సంస్థలకు నేను సీఈఓగా మారుతున్నాను, ఇది ఆయన ఆజ్ఞానుసారమే జరుగుతుందని చెప్పేసి ప్రెస్ వాళ్ళకి ఒక మీటింగ్ పెట్టేసి అందరికీ చెప్తుంది. అది జరిగిపోతుంది. ఆమె పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆమె కూడా అధినేత అయిపోతుంది అన్ని సంస్థలకి. కేవలం ఒక 20 రోజుల తర్వాత ఆమె ఆ తోటమాలినే పెళ్లి చేసుకుంటుంది. తన ఇంట్లో పనిచేసే ఆ తోటమాలి ఎవరైతే ఉన్నాడో వాన్నే ఆమె పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు మన ప్రెస్ వాళ్ళు ఊరుకుంటారా, అడుగుతారు కదా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. అందరూ పోయి మైక్లో ఆయన ముందుకు పెడతారు ఆయనకి, ఏవయ్యా నిన్నటి వరకు తోటలు ఈడే పని చేస్తున్నావు కదా, మళ్ళీ ఈరోజు నువ్వు దీనికంటే హెడ్ అయిపోయినావు, ఓనర్ అయిపోయినావు, ఏం అదృష్టమైనది, మంచి అందమైన భార్య, ఇంత పెద్ద 2 కోట్ల ఆస్తి, ఏమనిపిస్తుంది నీకే అని మైక్ పెడతారు. అప్పుడు వాడు పెద్దగా చదువులేదు, చూడండి తత్వం ఎంత నీట్గా చెప్తాడు వాడంటే, వాడు తల గోక్కుంటూ ఒక మాట అంటాడు, ఇన్ని రోజులు నా ఓనర్ని అన్ని మోసం చేసినాడు అంటే నా సంపదంతా వాడు దోచేస్తున్నాడని అనుకున్నాడు, కానీ వాడు అంతా సంపాదించి నాకు పెట్టిపోతాడని తెలీదు. ఇప్పుడు నా భార్యదైతే నాదైనట్టే కదా, నేను ఇన్ని రోజులు నన్ను దోచినాడు అనుకున్నాను, కాదు వాడు ఇన్ని రోజులు కష్టపడింది నా కోసం, ఇన్ని రోజులు నా శ్రమ వాడు దోచాడు అనుకుంటున్నాను, కాదు వాడి శ్రమ నేను ఈరోజు దోస్తున్నాను అని చెప్తాడు. అంటే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. అందుకే ఈరోజు నువ్వేం చేస్తావో అది రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు కత్తితో ఒకరిని పొడిచినావనుకో, రేపు అనే రోజు ఒక కత్తితో ఒక వ్యక్తి నీ కోసం అక్కడ ఖచ్చితంగా నిలబడి ఉంటాడు, దాన్ని తప్పించుకోవడం నీ వల్ల కాదు. కర్మ సిద్ధాంతం చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది, దీనికి భగవంతుడే భయపడతాడు. ఇది ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందని మనకి రామాయణం మహాభారతాలు 2 లింక్ చేసుకుంటే 2 కథలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఒక సందర్భంలో పొద్దున్న శ్రీరాముడికి పట్టాభిషేకం జరగాల. ఈ సమయం ఎంతో సంతోషంగా ఉంటారు. పొద్దున్నైతే శ్రీరాముడికి పట్టాభిషేకం. ఒక పక్క దీని గురించి చర్చ మొదలైపోతుంది. మందర మాటల విన్న ఆ కైకేయి దశరథుడికి వెళ్ళి ఎప్పుడో దశరథుడు తనకిచ్చిన వరాన్ని ఇప్పుడు కోరుతుంది ఆమె. దశరథుడు కూడా సంతోషంగా ఉంటాడు, పెద్ద కుమారుడు రాజు అయిపోతాడు కాబట్టి, మహారాజు అయిపోతాడు, ఆయనకి పట్టాభిషేకం జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంటాడు. ఈమె కైకేయి వచ్చి అడుగుతుందన్నమాట, ఏమండి మీరు ఆ రోజు నన్ను యుద్ధంలో సాయం చేసినందుకు ఒక వరం ఇచ్చారు కదా, నేను ఆ రోజు అడగలేదు, సమయం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పినాను, ఈరోజు నేను కోరుతున్నాను, ఇస్తావా? ఆయన అంటాడు, మాది సూర్యవంశం, మాట తప్పేనే తప్పకూడదు, ఏం అడుగుతావో అడుగు. అప్పుడు ఆమె అంటుంది, శ్రీరాముడికి నువ్వు రేపు చేసే పట్టాభిషేకాన్ని ఆపేసేయాల. ఆయన ఆశ్చర్యపోతాడు, ఏం దాంతో నీకేమి ఇబ్బంది? ఆయన అంటే, ఆయనకి ఇచ్చేస్తే నా పిల్లల అధ్వానం అయిపోతారు అంటాడు. ఆయన పొద్దునికి ముహూర్తం పెట్టేసినారు అప్పుడే వశిష్ఠుల వారు, నువ్వు ఇప్పుడొచ్చి వద్దని చెప్తే ఎలాగా, మాట ఏమైపోతుంది, మీరేం చేస్తారో నాకు తెలియదు, వరం ఇచ్చినారా లేదా? ఇప్పుడు కూడా మీరేమన్నారు, నువ్వేం కోరుతావో కోరి నేను ఇచ్చేస్తా, మాది సూర్యవంశం అని చెప్పావు కదా, మాటకు కట్టుబడి ఉండు. ఆ ఒక్క మాటతో దశరథుడు రాముడిని పిలిచి మళ్ళీ చెప్తాడు, ఒరే నాయనా రేపు పొద్దున్న నీకు పట్టాభిషేకం లేదురా, నువ్వు 14 ఏళ్ల వనవాసానికి వెళ్ళాలి. రాముడు రాజు అవుతాడు అన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటాడో, నువ్వు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలన్నప్పుడు కూడా ఆయన అంతే సంతోషంగా ఉంటాడు. కానీ నాన్న అంతే సంతోషం అని చెప్పేసి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాముడిది యోగ దృష్టి అనమాట. అది సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకే రకంగా ఉండడం ఒక్క యోగికి మాత్రమే సాధ్యమవుతుంది, మామూలు మనుషులకి సాధ్యం కాదు. మనకి సంతోషం వస్తే అరుస్తాం, బాధ అయితే ఏడుస్తాం. కానీ ఒక యోగి ఎలా కాదు, సంతోషం వచ్చినా బాధ వచ్చినా అన్నీ ఒకే రకంగా మెయింటైన్ చేసుకోగలవాడు ఒక యోగి. అటువంటి ఒక మహాయోగి శ్రీరాములు వారు పట్టాభిషేకం కాదని 14 ఏళ్ళు వనవాసం అన్నా కూడా సంతోషంగా దశరథుడికి నమస్కారం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది జరిగిపోతుంది. ఇది రామాయణ కాలం నాటి కథ. ఇప్పుడు ద్వాపర యుగంలోకి వస్తే అక్కడ ఒక సందర్భం వస్తుంది. కంసుడిని చంపిన తర్వాత, అంటే శ్రీకృష్ణుడికి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు కంసుడిని చంపుతాడు.
కంసుడిని చంపిన తర్వాత చెరసాలలో ఉన్న తన సొంత తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవుల్ని విడిపిస్తామని చెరసాల నుంచి అక్కడికి ఆ చెరసాల వద్దకు వెళ్తాడు. ఆయనని పెంచిండేది యశోదులు నందమహారాజు అయితే ఆయన సొంత జైల్లో పెంచిండేది మాత్రం అంటే జైల్లో కనిండేది దేవకి వసుదేవులు ఎక్కడ కంసుడు చంపుతాడో అని చెప్పేసి ఆయన్ని రాత్రికి రాత్రి నందమహారాజు దగ్గరికి చేర్చింటారు. ఇటువంటి సందర్భంలో 14 సంవత్సరాల తర్వాత కంసుడిని చంపిన తర్వాత ఆ రాజ్యం అంతా తన చేతిలోకి వచ్చిన తర్వాత ఆ జైలు బీగాలు తీసుకొని పోయి జైలు తాళాలు తీసి లోపలికి వెళ్తాడు. అక్కడ తల్లి తండ్రి ఓ మూలన కూర్చొని ఉంటారు. ఎప్పుడైతే కొడుకును చూస్తుందో ఆమె ఆ మమకారాన్ని చంపుకోలేక ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంది. తల్లి వచ్చి దేవకి వచ్చి శ్రీకృష్ణుని ఆలింగనం చేసి ముద్దులు కురిపిస్తూ ఆమె అంటుంది, ఒరే నాయనా, నువ్వు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నప్పుడే నీవు నోట్లో యశోదకి బ్రహ్మాండాన్ని చూపించిన మహానుభావుడివని అవతార పురుషుడని అందరూ అంటారే, మరి ఈ తల్లి దగ్గరికి నువ్వు రావడానికి నిజంగా 14 సంవత్సరాలు అవసరం అయ్యాయా లేదా నువ్వు తీసుకున్నావా? ఈ తల్లి నీకు 14 సంవత్సరాలుగా నీకెప్పుడు గుర్తు రాలేదా అని ఆమె మమకారాన్ని చంపుకోలేక ఏడుస్తూ కొడుకుని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చిద్విలాసంగా నవ్వుతూ 14 ఏళ్ల బాలుడైనటువంటి శ్రీకృష్ణుడు మాట అంటాడు, అమ్మా, నీవు గత జన్మ స్మృతులు నీకు లేవు, కానీ నాకి గతం గురించి, భవిష్యత్తు గురించి, వర్తమానం గురించి 3 త్రికాల జ్ఞానం నా దగ్గర ఉంది. దీనికి కారణం ఏమంటే నువ్వు చేసిన సన్నివేశమే ఈరోజు నిన్ను ఈ కష్టానికి గురి చేసింది 14 సంవత్సరాలు. అప్పుడు అంటుంది ఆమె, నేను చేసిన తప్పేంటి? అప్పుడు వివరణ ఇస్తాడు శ్రీకృష్ణుడు, నువ్వు పోయిన జన్మలో, గత జన్మలో అంటే ఎప్పుడైతే త్రేతాయుగంలో రాముణ్ణి వనవాసానికి పంపించిన కైకేయి నువ్వు, కైకేయి రూపంలో ఎవరైతే రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలని చెప్పావో ఆ కైకేయి నువ్వే. ఇప్పుడు నీవు దేవకిగా పుట్టావు నువ్వు. అందుకే అప్పుడు 14 సంవత్సరం ఒక తల్లిని ఒక కొడుకుకి దూరం చేసినావు కాబట్టి ఆ 14 సంవత్సరాల బాధ ఈ జన్మలో నువ్వు పడుతున్నావు ఇప్పుడు. అప్పుడు అంటుంది, మరి నేనైతే కైకేయినే, నేను అప్పుడు తప్పు చేసినాను, ఇప్పుడు దేవకిగా పుట్టాను. మరి ఆ 14 సంవత్సరాలు కోల్పోయిన వాళ్ళకి లాభం జరగాలి కదా, మళ్ళీ వాళ్ళకి ఎట్లా? అప్పుడు బాధపడిన వాళ్ళు ఇప్పుడు సుఖపడాలి కదా, ఇప్పుడు సుఖపడిన వాళ్ళు మళ్ళీ బాధపడాలి. ఇది కర్మ సిద్ధాంతం. అప్పుడు అంటాడాయన శ్రీకృష్ణుడు, అప్పుడు దేవకి కైకేయిగా ఉన్న నువ్వు దేవకిగా 14 సంవత్సరాలు నాకు దూరంగా ఉన్నావు, కానీ ఎవరైతే సుమిత్ర ఉందో రాముడి యొక్క నిజమేనంటే గర్భజనితంగా అంటే గర్భాన్ని దాల్చి ఎవరైతే కనిందో శ్రీరాముణ్ణి, ఆమె ఇప్పుడు యశోదగా పుట్టింది. ఆ 14 సంవత్సరాలు అప్పుడు దూరం చేసినావు కాబట్టి ఆ 14 సంవత్సరాలు ఇక్కడ యశోద రూపంలో నేను ఆమెకి ఇచ్చినాను. ఇలాగా ఈ కర్మ అనేది బ్యాలెన్స్ అయ్యింది. ఒకప్పుడు నువ్వు చేసింది మళ్ళీ నెక్స్ట్ టైంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే అన్ని శాస్త్రాలు చెప్పేది ఒక్క మాటే, నువ్వు ఎప్పుడున్నా జాగ్రత్తగా ఉండు. ఈరోజు ఎలాగున్నావో రేపు అలాగే ఉండు, ఒకే రకంగా ఉండు, నీకే నష్టము లేదు. ఈరోజు ఉందని మిడిసిపడినావా రెండో రాజు నీది కానే కాదు. అందుకే ఎప్పుడు ఒకేలాగా ఉండేవానికి సమస్యలే రావు. ఎత్తు కింద ఉన్నప్పుడే నువ్వు ఫ్లాట్గా వెళ్ళేటప్పుడు మంచోడు వచ్చినా చెడ్డోడు వచ్చినా ఎవడు నిన్నేం చేయలేడు, నీ సాదా సీదా నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. అందుకే ఈ జీవితంలో కొన్ని విషయాలను చూసి మనం మిడిసిపడుతుంటాం, అది మనం కాకుండా ప్రశాంతంగా ఉండాలా. ಟೈಮ್ ಆಯ್ತು ಆಯ್ತು, ನಾವು ಸಣ್ಣ ಅಂಶ ಹೇಳಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ. ಆಯ್ತು 5 ನಿಮಿಷ ಮುಗಿಸಿಬಿಡೋಣ. ఇక మనకి ధర్మాలలో సనాతన ధర్మం అని చెప్పుకున్నాం, హిందూ ధర్మం అని కూడా చెప్పవచ్చు. హిందూ ధర్మం కూడా సనాతన ధర్మమే. నాకు తెలిసి ఈ మొత్తం ప్రపంచంలో సనాతనమైనది ఒక్క హిందూ ధర్మం మాత్రమే. అందుకే చాలామంది వాళ్ళ వాటిని మతం అని అంటారు. ఒక హిందువుని మాత్రమే ధర్మం అంటారు. హిందూ అనేది ఒక ధర్మం, మతం కానే కాదు. మతం అంటే ఒక సమూహం అని అర్థం. ఈ ధర్మం అనేది అందరూ ఆమోదించి ఆచరించదగ్గ వ్యవహారాలు ఏదైతే ఉంటాయో, అది దుబాయ్లో ఉండేవాడు కావచ్చు, లేదా క్రిస్టియన్ దేశమైన ఇంకా
ఇతర దేశాలు కావచ్చు, ఎవరైనా కానీ భగవద్గీత చదివితే అందులోని ప్రతి అంశం ప్రపంచంలో ఏ మతానికైనా, ఏ మత తత్వాన్ని నమ్మేవాడికైనా అవలంబించదగ్గగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం మతం కాకుండా ధర్మం అని అంటున్నాం. మనం కూడా ఎప్పుడైనా చెప్పాలనుకుంటే నాది హిందూ మతం అని చెప్పొద్దండి, నాది హిందూ ధర్మం అని చెప్పండి. మతానికి ధర్మానికి చాలా తేడా ఉంది. ఇలాగా మన ధర్మం ఏం చెప్తుంది అంటే సనాతన ధర్మం అని చెప్పినాను నేను ఇంతకుముందు. కృతేషు ప్రతి కర్తవ్యం ఏషు ధర్మ సనాతన అనేది సనాతన అనే మాటకి సంస్కృతంలో ఉండే అర్థం. నువ్వు ఈ ప్రకృతి నుంచి ఏదైతే ఫ్రీగా పొందుతున్నావో, అంటే ఎంత సౌకర్యవంతంగా పొందుతున్నావో దాన్ని నువ్వు అలాగే ఇంకొక తరానికి కానీ నీ తర్వాత వచ్చే వాళ్ళకి కానీ ఇవ్వాలనేది దాని అర్థం. అలాగా కృతేషు ప్రతి కర్తవ్యం ఏషధర్మ సనాతన అంటే, ఒరే నాయన నీకెంత మర్యాదగా భగవంతుడు ఇచ్చాడో వీటిని కూడా అంతే మర్యాదగా నువ్వు ఇంకొకరికి పంచు. అదే నీ ధర్మం నీకు చెప్పాల్సిన మూల సూత్రం. అంటే నలుగురికి మంచిని చేస్తూ పో, నువ్వు బతుకు ఇంకొకరిని బతకనివ్వు. అదే మన శాస్త్రం చెప్తుంది. మరి ఈ శాస్త్రాన్ని మన జీవన విధానంలోకి ఎలాగ మార్చారు మన పెద్దవాళ్ళు చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనం పంట వేస్తాం, దానికి కష్టపడతాం పగలు రాత్రి, పంట కోతకొస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ పంటలో ఉండే గింజలు ఏవైతే జొన్నలు కానీ ఇంకొకటి కానీ సద్దులు కానీ వాటి మీద పక్షులు వచ్చి వాళ్తూ ఉంటాయి. పక్షుల్ని తోడడానికి మనం సపరేట్ పరికరాలు పెట్టుకుంటాం, ఎందుకంటే అవి తినేసి పోతాయి గింజలు అని చెప్పేసి. అంటే పండిన పంటని ఈ పైన భాగాన్ని పక్షులకి ఇచ్చేస్తున్నాం గింజలు తినడానికి. ఇక పంట కోత అయిన తర్వాత కింద భాగాన్ని పశువులకి ఇచ్చేస్తున్నాం మేత కింద. అంటే అక్కడ పక్షి ఆకలి తీరుస్తున్నాం, ఇక్కడ పశువు యొక్క ఆకలి తీరుస్తున్నాం. దీని తర్వాత ఆ గింజల్ని తీసుకొని పిండిగా మారుస్తాం. ఈ పిండిని ఏం చేస్తామంటే, ఇప్పుడు అన్ని ముగ్గు పిండిలు వచ్చినాయి, రాతితో వేసిన ఈ ముగ్గులు వేస్తున్నాం. కానీ అప్పుడు వాళ్ళు పిండి ముగ్గు వేయాలంటే మనకి బియ్యం పిండితో వేసేవాళ్ళు ముగ్గు. బియ్యం పిండితో ఎందుకు వేస్తారు ముగ్గు అంటే, ఈ ఒక చదరపు అడుగు భూమిలో ఎన్ని జీవులు ఉంటాయంటే, ఈ సమస్త జీవకోటిలో ఎన్ని జీవాలు ఉంటాయో అన్ని సూక్ష్మ క్రిములు కేవలం ఒక్క చదరపు అడుగు దాంట్లో అన్ని క్రిములు అన్ని ఇవి ఉంటాయన్నమాట. ఆ ముగ్గు పిండితో వేసినప్పుడు భూమిలో ఉండే ప్రతి జీవి ఆ ముగ్గు పిండిని ఆహారంగా తీసుకుంటుంది. ఇంకా ఎక్కువ ఉంటే ఆ పిండిని పక్షులు వచ్చి వాలి ఆ పిండిని తింటాయన్నమాట. అంటే వాటికి కూడా అక్కడ ఆహారాన్ని ఇస్తున్నాం. ఇలాగా అక్కడ పక్షి, ఇక్కడ పశువు, ఇక్కడ పక్షి పశువు రెండు ఇస్తున్నాం ముగ్గుకి. దీని తర్వాత ఈ పిండిని చీమలు కూడా తీసుకెళ్తాయి. ఒక చూడండి, ఒక మనిషి ఎన్ని జీవాల ఆకలి గురించి మాట్లాడుతుంది అంటే, ఈ సర్వజీవ సమన్వయం అనే కాన్సెప్ట్లో ఇలాగా చీమలు కూడా తింటాయి, పశువులు అయిపోయింది, పక్షులు అయిపోయింది. ఇక రొట్టె చేసుకుంటాం మనం, పిండిని గిరణికి పంపించి రొట్టె చేసుకుంటాం. మనం రొట్టె దేనికి పెడతాం, ఒక ఇంటికి ఆవు వచ్చిందనుకోండి, మొదటి రొట్టెని ఆవుకు పెడతాం. ఎందుకంటే కామధేను కాబట్టి అది తిని సమృద్ధిగా సృష్టిగా ఉంటే మనం కూడా బాగుంటాం, లక్ష్మీ స్వరూపం కాబట్టి మొదటి రొట్టెని ఆవుకి ఇస్తున్నాము. ఇక చివరి రొట్టెని ఎవరికి ఇస్తాం, అంతా అయిపోయింది, ఇంట్లో పెడితే పాడైపోతుంది, దాన్ని ఏం చేస్తాం, బయట ఉండే కుక్కకి ఇస్తాం. మొదటి రొట్టె ఆవుకి ఇస్తున్నావు, చివరి రొట్టె కుక్కకి ఇస్తున్నావు. ఇక అంతా అయిపోయింది, అందరు తినేసినారు, ఇప్పుడు ఆడవాళ్ళంతా కూర్చొని అంట్లు కడుగుతారు. అంట్లు కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ ఒక మడుగులోకి పోతాయి. అక్కడ చిన్న చిన్న చేపలు ఆ విసర్జితాలని అవి తింటాయి, ఆహారంగా అవి తింటున్నాయి. అంటే ఒక్క జీవన ప్రమాణంలో నీకు తెలియకుండా నువ్వు ఇన్ని జీవాల్ని పోషిస్తున్నావు. హిందూ ధర్మం ఏం చెప్పిందంటే, ఈరోజు నువ్వు తీర్చుకునేది కాదు ఈ పద్ధతి. ఒకప్పటి నుంచి మన పాత వాళ్ళు మేధావులు వాళ్ళు తమ కడుపులు ఎలా చూసుకున్నారో తమ తోటి జీవాల కడుపులు వాటి ఆకలిని కూడా చూసుకొని వాళ్ళు ఆ పద్ధతిని పెట్టి ఈరోజు వరకు నడుపుతుండటంతో మనం కూడా ఈరోజు అదే పద్ధతి ప్రకారం పోతున్నాం. మనకు తెలుసో తెలియకో మనం కూడా వాటి ఆకలి తీరుస్తున్నాం. అలాగా నువ్వు బ్రతుకు ఇంకొకరిని బతికించు అనే ఈ కాన్సెప్టు సనాతన హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. ఇక సృష్టిలో నాకు తెలిసి ఏ మతంలోనూ ఇంత లోతైన అవగాహనతో ఏ ధర్మం కూడా లేదు. మనలో ఒక దౌర్భాగ్యకరమైన విషయం ఏమంటే, చాలామంది పిల్లలకి చెప్పడం మర్చిపోయినాం. మనం ముందుగా మనకే తెలీదు, ఇక మనం పిల్లల వరకు పోయేది కష్టమే. చాలామంది గుడికి పోవాలంటే జుట్లు విరబూసుకుంటారు. నేను గుళ్ళో అర్చకుడుగానే ఉంటాను కాబట్టి నేను
దాదాపు అందరినీ చూస్తాను. ఎన్ని రకాల భక్తులు వస్తారో, ఏమేమి మాట్లాడతారో, ఎలా కూర్చుంటారో, ఎలా లేస్తారో. తీర్థానికి చేయి పెడితే చెప్తాను వీడు కరెక్ట్ భక్తుడు అవునా కాదా అని. ఎందుకంటే పట్టేవాడి భక్తిని బట్టి, శ్రద్ధని బట్టి చేయి ఉంటుంది. వాడు ఇట్లా పట్టినాడంటే ఇష్టం లేక గుడికి వచ్చినాడని అర్థం. వాడు శ్రద్ధగా పెట్టినాడంటే, లేదా ఇట్లా పెట్టినాడంటే వాడు ఖచ్చితంగా వాడు చాలా త్రికరణ శుద్ధిగా గుడికి వచ్చినాడని అర్థం. మీరు రైతులు మీ పనులలో ఎలా నిష్ణాతులో, నేను చేయి పెడితే వాడు భక్తుడో కాదో చెప్పగలను నేను నాకుండే అవగాహనతో. ఎందుకంటే ఒక శ్రద్ధ అనేది ఏ పని మీద అయినా ఉంటుంది. ఆ శ్రద్ధతోనే పోవాలా. ఈనాడు ఇతర మతాల వారు వారి వారి ధర్మాల్ని, వారి వారి మతాల్ని నిలుపుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తున్నారు. వాళ్ళ పిల్లలు 4 సంవత్సరాలైనా వాళ్ళు తమ ఆచారాలు, వ్యవహారాలు వాళ్ళు దగ్గరుండి నేర్పిస్తున్నారు. మనలో ఎంతమంది పిల్లలకి నేర్పిస్తున్నాం? గుడికి పోతే మనకి పిల్లల్ని తీసుకుని పోయే ఓపిక కూడా ఇప్పుడు లేదు. పోతే వాడు తలకాయ తింటాడని చెప్పేసి వాడికి ఎప్పుడు ధర్మం తెలుస్తుంది? వాడు పెద్దవాడు అయిన తర్వాత వాడు మొత్తం ధర్మం నుంచి పక్కకు జరుగుతూ పోతున్నాడు. నేను గుళ్ళో చూస్తాను కదా, పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు దాదాపు 25 వయసు పైబడ్డ వాళ్ళే వస్తారు, కానీ వయసులో ఉండే పిల్లలు వచ్చేది చాలా తక్కువ. నేను ఇప్పుడు ఒక 8 సంవత్సరాల నుంచి శివదీక్ష సమయంలో ప్రతి సంవత్సరం 31 రోజులు మా శంభులింగేశ్వర దేవాలయం ఆదోనిలో ఉన్నటువంటి దేవాలయంలో శివదీక్షలో ఉన్నప్పుడు 31 రోజులు నేను ఈ ప్రవచన కార్యక్రమాన్ని చేస్తాను. ఒక రోజుకి 1 గంట, కరెక్ట్ 7:15 నుంచి 8:15 వరకు నా ప్రవచన కార్యక్రమం ఉంటుంది. నా టార్గెట్ ఏమంటే యూత్ని చేయాలి. ఇప్పుడు ముసలి వాళ్ళని నేను మార్చినాను అనుకోండి, సమాజంలో పెద్ద మార్పు రాదు. ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్కి అలవాటు అయిపోయి ఉంటారు. ఒక యువతని నువ్వు మార్చినావనుకో, ఇంకా చాలా కాలం ఉంది వాడు ఉండడానికి, వాడి నుంచి చాలామంది నేర్చుకుంటారు. కాబట్టి నేను ఎక్కువగా యువత మీద ఫోకస్ చేస్తా. ఒక్క యువకుడికి చెప్తే వాడు గనక నిజంగా ట్రిగర్ అయితే వాడి మైండ్లో నేను చెప్పేది వాడు నలుగురికి ఈజీగా చెప్పగలడు. అందుకే యూత్ని, మీరు ఇంట్లో ఉండే యూత్ని మీరు ఫోకస్ చేయండి. మీ పిల్లలకి చెప్పండి ఇది ధర్మం, ఇది ఇలా ఉండాలా, ఇది ఇలా ఉండాలని మీరు చెప్తే తప్ప పిల్లలకి తెలియని పరిస్థితి. ఇప్పుడు నేను ఆదోనిలో నుంచి ఇక్కడి వరకు వాడలో తలుస్తూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే కేవలం నా స్వార్థం, ధర్మాన్ని నలుగురికి చెప్పాలి. దేవుడు నాకు చెప్పే ఒక గుణం ఇచ్చినాడు కాబట్టి, ఈ వరం నాకు భగవంతుడు ఇచ్చినాడు కాబట్టి దీన్ని వృథా చేసుకోకున్నట్ట మనం మన ధర్మాన్ని వీలైనంత ఒక 10 మందికి చెప్దాం. దాంట్లో ఒక్కనికి నా మాట, ఒక్క మాట కూడా వాడి మనసుకు నాటుకునిందంటే నేను ఇంత దూరం వచ్చినందుకు నా ఈ కార్యక్రమం కృతార్థమైనట్టుగా నేను భావిస్తాను. అందుకే ప్రతి అవకాశాన్ని మీరు చూసుకోండి. మీ పిల్లల్ని మీరు నాగరికులుగా చేయండి. ధర్మం గురించి విశేషంగా చెప్పండి. ఇటువంటి ధర్మం ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏం వెతికినా లేదు. దీన్ని మీరు ఎన్ని రకాలుగా, ఎన్ని జర్నల్స్లో చదివినా కూడా ప్రతి ఒక్కరూ, లండన్ అయితేనేమి, ఇంకొకరు అయితేనేమి, ఇంకో ఏ దేశస్థుడైనా ఏకమాత్రంగా అందరూ ఒప్పుకునే ఏకైక విశేషం ఏమిటంటే సనాతన ధర్మం అతి పురాతనమైనది, అందరూ అవలంబించదగ్గ ఒక మహాజ్ఞానం ఈ సనాతన ధర్మంలో ఉందని చెప్పుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమానికి మంగళం చెప్దాం. ಮತ್ತೆ ನಾಳೆ ಎಷ್ಟು ಟೈಮ್ 10 ಇದೇ ಟೈಮ್ ಹೇಳ ರೇಪು ನಾಳೆಗೆ ಅದೇ ಸ್ವಲ್ಪ ಅರ್ಲಿ ಮುಗಿಸ್ಕೊಂಡು 9 ಹೇಳೋಣ. 9 ಹೇಳಿದ್ರೆ ಸರಿ అవుతుంది. ಅಷ್ಟೇ టైం. రేపు ఇంత ఆలస్యం కాకుండా 9 గంటలకు అలా పెట్టుకుంటే మనకి కొంచెం సౌకర్యంగా ఉంటుంది. పాపం నిద్ర కూడా కాసేవాళ్ళు, మళ్ళీ పొద్దున మీ పనులకు పోయేవాళ్ళు ఉంటారు. కాబట్టి వీలైనంత త్వరగా రేపు 9 గంటలకి సమూహం కలిస్తే మనం రేపు ఒకరోజు ఈ కార్యక్రమం చేసేసి మళ్ళీ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాన్ని మాటకి మనకి రుణం ఉంటే మళ్ళీ కలిసి మళ్ళీ ఒకసారి ప్రవచనం కావించుకుందాం. ఇది చెప్తూ ఈరోజు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. ఓం నమః శివాయ.